ఓకే అండి. దేవునామాని మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభాభివందనములు. చిన్న స్టోరీతో ఈ యొక్క ఉదయకాల సమయం క్లాస్‌ను మనం ప్రారంభించుకుందాం. అమెరికా, ఇంగ్లాండ్ లాంటి దేశాల్లో ఒకసారి మీడియా వాళ్ళు ఏం చేశారు అనంటే సండే రోజు యూత్ బయటకొస్తున్నారు. సండే చర్చ్ చూసుకొని బయటకొస్తున్నప్పుడు యూత్‌ని వీళ్ళు ఇంటర్వ్యూ చేయడం ప్రారంభించారు. ఏంటిది ఇంటర్వ్యూ అనంటే ఇంతకీ అసలు మీ ఫీలింగ్ ఏంటి? ఈరోజు చర్చ్‌కెళ్లారు గదా! ఈరోజు సండే చర్చ్‌కెళ్లారు గదా! మీ ఫీలింగ్ ఏంటి అని యూత్‌ని చాలా మంది అలాగా ఒకరి తర్వాత ఒకరు ఇంటర్వ్యూ చేస్తా ఉంటే యూత్ అందరూ గూడాను సమాధానాలు చెప్తున్నారు. కొందరు మౌనంగా ఎళ్ళిపోతున్నారు. కొందరు సమాధానాలు చెప్తున్నారు. ఎలా సమాధానాలు చెప్తున్నారంటే కొంతమంది ఏమన్నారంటే మాకేదో డ్రామాకెళ్ళినట్టుగా ఉంది. ఎందుకంటే అక్కడ ఇంగ్లాండ్, యూఎస్ లాంటి దాంట్లో థియేటర్స్‌లో ఉంటాయి గదా! డ్రామాకెళ్ళినట్టుగా ఉంది అని అంటున్నారు. మరికొంతమంది ఏదో మూవీకెళ్ళినట్టుగా ఉంది అని అన్నారంట. మరికొంతమంది ఏదో షోకెళ్ళినట్టుగా ఉంది. మరికొంతమంది ఇలాగా ఒక ప్రోగ్రామ్‌కెళ్ళినట్టుగా ఉంది అని జెప్పేసి ఇలాగా వారందరూ జవాబులు చెప్పుకుంటూ వచ్చారు. సరే, ఎందుకు వాళ్ళలా మాట్లాడారు ఇంతకి? అనేది నాకర్థం కావాలి అనంటే ఇంకా ఈ అంశంలోకి మనము లోపలికెళ్ళాల్సిందే. ఎందుకు వాళ్ళలా చెప్పారు? వాళ్ళు చెప్పింది మరి సిన్నా? ఎందుకలా మాట్లాడాల్సొచ్చింది? వాళ్ళు మాట్లాడడం రాంగ్ గదా! అంత భయంకరమైన మాటలు వినియోగిస్తారా? సినిమాకెళ్ళినట్టుగా ఉంది, చర్చ్‌కెళ్ళడం, షోకెళ్ళినట్టుగా ఉంది, డ్రామాకెళ్ళినట్టుగా ఉంది, ఒక ప్రోగ్రామ్‌కెళ్ళినట్టుగా ఉంది, ఒక ఈవెంట్‌కెళ్ళినట్టుగా ఉంది అని చెప్పడం ఎంత భయంకరమైన విషయం అది. అది ఒక రకంగా జూస్తే అది మన సంఘాన్ని అవమానించినట్టు గాదా? దేవుడిని అవమానించినట్టు కాదా? నిజంగా యూత్ ఎంత ప్రమాదకరంగా మాట్లాడుతున్నారు. ప్రశ్నలు మరి మనకొస్తున్నాయా? లేదా? ఒకవేళ అలా వస్తే మరి వాళ్ళు రావడం సహజమేనా? వాళ్ళ లేదా అసహజమా? ఇవన్నీ గూడా మనం ఆలోచించుకుంటూ ముందుకెళ్దాం. సో, ఇవన్నిటికి జవాబులు తెలుసుకోవాలంటే రెండో భాగం సంఘం యొక్క క్రియ చర్చ్ ఇట్స్ ఫంక్షన్ మనం పార్ట్ 1 ఈరోజు ప్రారంభించుకుంటున్నాం. సంఘం యొక్క క్రియ. సంఘం అంటే ఏంటో చూశాం. సంఘం యొక్క క్రియ అంటే సంఘముగా కూడుకున్నప్పుడు వాళ్ళ క్రియ ఏం క్రియ చేయాలి సంఘంగా కూడుకున్నప్పుడు? ఎలాంటి క్రియ చేయాలి అనేది ఇక్కడ మన యొక్క అత్యంత ప్రధానమైనటువంటి అంశం. నేటి ఆధునిక సంఘ ఆరాధనలు జరుగు నిమిత్తము ప్రణాళికలేసుకుంటున్నాం. ఆఫ్‌కోర్స్ ఈ ప్రణాళికలనేటియి ఎక్కువగా మనం మెయిన్ లైన్ చర్చెస్‌లో గూడా చూస్తున్నాం. ఇప్పుడు ఇండిపెండెంట్ చర్చెస్‌లో గూడా స్టార్ట్ అయినాయి. అంటే కొన్ని ప్రణాళికలు వేసుకుంటున్నాం. ఉత్సవ కార్యక్రమాలు అంటే సంవత్సరం అంతా ఏమేం చేయాలి? ఎప్పుడెప్పుడు ఏం చేయాలనేటువంటి సంవత్సరం క్యాలెండర్ మొత్తం ఉత్సవ కార్యక్రమాలు సిద్ధపరుచుకుంటున్నాం. ఆదాయ పట్టిక ఏర్పాటు చేసుకుంటున్నారు. చాలా మంది సంఘాలు ఆదాయ పట్టికను గూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. మరి ఈ ఆరాధనలో సంఘ సభ్యులు అత్యధిక సమయం కూర్చుండి ప్రసంగములు, పాటలు మరియు ప్రార్థనలు వినుచుందురు. సో, నేటి సంఘాల్లో ఎక్కువ మంది చేసేటువంటి పని ఏంటి అనంటే ఏం చేస్తున్నారంట? ప్రసంగాలు వింటున్నారు, పాటలు వింటున్నారు, మరి ప్రార్థనలు వింటున్నారు. తప్పా? చెప్పండి. అలా వినడం తప్పా? సాక్ష్యములు పంచుకొనబడు బాధ్యత, మరి వరములు కలిగి ఉండటువంటి భావనలు, పాతకాలపు ఆచారములనే పేరుతో నిర్మూలింపబడినవి. స్థానిక సంఘాలలో జరుగుతున్నటువంటి అత్యధిక ప్రధానమైనటువంటి విషయం ఏంటి అనంటే, సాక్ష్యములు పంచుకోవడం, లేపోతే దేవుడు వారికిచ్చినటువంటి వరమును, ఆ వరమును కలిగి, ఆ వరమును వినియోగించడం అనేటువంటి ఇవి పాతకాలపు ఆచారములని పేరుతో నిర్మించబడినవి. సంఘములలో ఒక వరాన్ని వినియోగించుకునేటువంటి పరిస్థితి, ఒక వరాన్ని వినియోగించుకోవాల్సినటువంటి పరిస్థితి కంప్లీట్‌గా నిర్మూలించబడింది. ఎవరి వరాన్ని వాడుకోవడానికి స్వేచ్ఛ లేనటువంటి స్థితిలో నేటి సంఘాలు ఉన్నాయో లేదో మనము ముందు ముందు పరిశీలన చేసుకుంటూ వెళ్దాం. ఇంకా సువార్తికుడు, ఉపదేశకుడు, ఒక మిషనరీ మరియు అపోస్తులని వాటి బైబిల్ సంబంధమైన నిర్వచనాలు సైతం వాడుకల నుండి తొలగించబడినవి. మీరు చెప్పగలుగుతారా? ఇక్కడ చాలా మంది పరిచారకులున్నారు. మీ స్థానిక సంఘాల్లో ఎంతమంది బోధకులున్నారు? మీ స్థానిక సంఘాల్లో ఎంతమంది మిషనరీలున్నారు? మీ స్థానిక సంఘాల్లో ఎంతమంది సువార్తికులున్నారు? మీ స్థానిక సంఘాల్లో ఎంతమంది అపోస్తులతో పరిచర్య కలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తులున్నారు చెప్పగలుగుతారా? హలో! ఈ రోజుల్లో లేరయ్యా చెప్పడానికి. చాలా తక్కువ, అరుదయ్యా. ఓకే. నేను అడిగేది అంటే ఉన్నారా నిజంగా? అరుదు అంటే ఉన్నారా? ఒకరిద్దరు ఉన్నారా కనీసం మన స్థానిక సంఘాల్లో? ఉన్నారయ్యా, ఉన్నారు. ఒక్కళ్ళు ఉంటే ఏమో ఓకే. ఎక్కడ పోయారు వీళ్ళంతా? వీళ్ళంతా బైబిల్ సంబంధమైన వ్యక్తులేనా? బైబిల్ సంబంధమైన వ్యక్తులే.
సువార్థికుడు కావచ్చు, బోధకుడు కావచ్చు, ఒక మిషనరీ కావచ్చు, ఒక అపోస్తులు కావచ్చు, వీళ్ళంతా బైబిల్ సంబంధమైన వ్యక్తులేనా? అవునండి, అవును, బైబిల్ సంబంధించిన వ్యక్తులు. ఈ రోజు ఎందుకు కనిపించట్లేదు వీళ్ళు ఎక్కడ సమాజంలో? ఏమైపోయారు వీళ్ళందరినీ? ఎవరు మరుగు చేశారు? బోధలో తేడా, సిద్ధపరచుట తేడా. ఓకే. సమాజంలో ప్రతికూల పరిస్థితులు, చేశారన్న. సమాజంలో ప్రతికూల పరిస్థితులు. అవును. ఓకే. ఎవరో చెప్పారు మంచి జవాబు. పాస్టర్లే మాయం చేశారని. పాస్టర్స్ చేయబట్టి వాళ్ళని ఎదగనియలేదు. అవునయ్యా. ఓకే. ఓకే. అంటే మనం సేవకులము కొంచెం కష్టమైన కొన్ని సత్యాలను మనం జీర్ణించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే మనం కాదు. మనకు ముందున్న తరాల వారు ఏం చేశారు అనంటే వీళ్ళను లేకుండా చేసేశారు. చూద్దాం. ఎందుకంటే వీళ్ళందరూ బైబిల్ సంబంధమైన నిర్వచనాలు సైతం వాడుకలను తొలగించబడినాయి. బైబిల్ సంబంధమైనటువంటి పరిచర్యలు, పరిచారకులు కూడా అసలు లేకుండా చేయగలిగినామంటే మరి ఎంత ప్రమాదకరంగా మారిపోయినా ఆలోచించాలా. ఎందుకు ఇదంతా జరిగిందంటే, ఎందుకనగా ఈ సంఘ కాపురి యొక్క ఏకపక్ష అధికార బలం తగ్గింపవచ్చును. ఎందుకు ఇవన్నీ నిర్మూలమైనవంటే, సంఘ కాపురి సంఘానికి ఏకపక్ష అధికారం వహించాలా, ఏమంటారంటే డిక్టేటర్ గా మారాలా, ఒక నియంతలాగా, ఒక ఏమంటారు సూపర్ స్టార్ హోదాను ఎక్కడ కోల్పోకూడదు అనేటువంటి ఉద్దేశంతోనే ఇవన్నీ ఏమైపోయినాయంటే, వీళ్ళందరూ వస్తే సంఘ కాపరి యొక్క బలం తగ్గుతుంది. ఇవందరూ వస్తే సంఘ కాపరి యొక్క స్థాయి తగ్గుతుంది. వీళ్ళందరూ ఉంటే సంఘ కాపరి యొక్క ఆ సూపర్ స్టార్ హోదా పోతుందనే ఉద్దేశంతోనే మెల్లిమెల్లిగా ఏం చేశారంటే సువార్థికులను, ఉపదేశకులను, మిషనరీ వాళ్ళను, అపోస్తులు అనేటువంటి పరిచర్యలు లేకుండా చేసేశారు. ఒక రకంగా చెప్పంటే ఒక కాలంలో ఏం చేశారంటే ఇంకా ఈ పాస్టరే ఇవన్నీ ఈ పరిచయలు మింగేశాడని చెప్పొచ్చు అన్నాడు. అన్ని కనబడకుండా చేసేసాడు. అంటే మీరు చరిత్రకి వెళ్తే తెలుస్తుంది. మనం చూద్దాం. మీరు అనుకునేరు పొరపాటున, మీరు కాదు, మీ గురించి కాదు, చరిత్రలో జరిగిన సంఘటన మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇది మన కాలంలో జరగలేదు. అవునా అండి? అవునండి, అవును. అవునయ్యా. ముందున్న భక్తుల నుంచి వస్తుంది. ఈ సో గత సాధారణ చెప్పండి అయ్యా. 15-20 సంవత్సరాల బ్యాకే జరిగినాయి, స్టార్ట్ అయినాయి. అంతకంటే ముందే జరిగిపోయినాయండి. ఇంకా చాలా కాలం ముందే. సాధారణంగా సంఘ ఆరాధన జరుగుచుండు సమయం అంతట్లోనూ పాటలు పాడువారు అత్యధికంగా పాల్గొని వారై ఉందరు. అవునండి? నిజం చెప్పండి, మన సంఘాలు ఎవరు ఎక్కువగా యాక్టివ్ ఉంటారండి? పాటలు పాడడానికి ముందు వస్తారు. ఓన్లీ పాటలు పాడేవారు మాత్రమే ఎక్కువ అధికంగా చురుకుగా ఉంటారు. మిగతా వాళ్ళలో మనం చురుకుదనం చూడం. ఎవరైనా ఉన్నారు అంటే ఆ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసే వాళ్ళు, లేకపోతే పాటలు పాడే వాళ్ళనే యాక్టివ్ గా చూస్తాం మనం. మిగతా వాళ్ళందరినీ ఎవరిని యాక్టివ్ గా చూడం బాడీలో. అవునా? స్థానిక అవునయ్యా. సంఘంలో ఎక్కువగా వేగంగా చురుకుగా ఉన్నది ఎవరన్నంటే పాటలు పాడే వాళ్ళు మాత్రమే. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే మన సంఘము ఒక తెలియకుండానే పాటల పరిచర్య అయిపోయింది ఒక రకంగా చెప్పాలంటే. ఎస్. ఉండేది మన 2 గంటల సహవాసం అంటే అందులో మొదటి గంట ఏముంటదండి? సంగీతం, వాయిద్యం, పాటలు. ఓన్లీ పాటలు. నిజమా కదండి? నిజమయ్యా. తర్వాత నన్నైతే కనిపించినప్పుడు కొట్టారు కదా. వారు తప్ప సభ్యులలో అధిక భాగం పరిశీలకుల వలె ప్రవర్తించుదురు. సంఘము ప్రస్తుతం అభ్యసించిన పద్ధతిలో ఆరాధన చేయుచుండాలని బైబిల్లో మనకు ఎక్కడ చెప్పబడి ఉన్నది చెప్పండి? ఎవరైనా చెప్పగలుగుతారా? ఈ రోజు మన సంఘ ఆరాధన క్రమం ఏదైతే ఉందో అది బైబిల్లో ఉందంటారా? ఆ క్రమం ఉందా బైబిల్లో? లేదు. జస్ట్ ఆలోచించండి. మనం ఆదివారం పూట సంఘ క్రమం ఏదైతే ఉందో ఆ క్రమం ఎక్కడుంది? బైబిల్లో ఉందంటారా? ఎక్కడి నుంచి వచ్చింది అది? మనిషి ఇచ్చ నుంచి అంటే పాటలు పాడడం అనేది పాత నిబంధనలో దావీదు నియమించిన కదండి. ప్రత్యక్ష గుడారంలో ఆరాధించే వారిని, పాటలు పాడేవారిని. నేను కొత్త నిబంధనలు అడుగుతున్నాయా? నేను కొత్త నిబంధన సంఘ క్రమంలో గురించి మాట్లాడుతున్నా. మన పాత నిబంధన అంటే మన టెంపుల్ వ్యవస్థను గురించి మాట్లాడట్లేదు. టెంపుల్ వ్యవస్థకు వెళ్తే ఇక చాలా చేయాల్సి వస్తుంది. అంటే ఆరాధించడం, పాటలు పాడడం అనేది మరి వాక్యానుసారం కాదా? నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీరు నన్ను అడుగుతున్నారు. ప్రశ్న జవాబు కాదు. మిమ్మల్ని ప్రేమతో బైబిల్లో అడుగుతున్నాను. లిటరల్ గా రాయకున్నా కూడా పాత నిబంధన అనుసరించి పాటలు పాడడం అనేది కంటిన్యూ అవుతుందండి. నేను అడుగుతుంది అదే అండి. సంఘ క్రమం గురించి మాట్లాడుతున్నాం. సంఘ క్రమము. సంగీతములతోనూ వాద్యములతోనూ దేవుణ్ణి స్తుతించి ఆరాధించాలనే ఒక మాట అపోస్తలుడైన పౌలు అంటాడు కదా. సరే, నేను అది కూడా మనం చూద్దాం. నిజంగా అది అలాగే మాట్లాడుతున్నాడు, మనం అలా అర్థం చేసుకున్నామా? దాన్ని బట్టి చేశారని మేము అనుకుంటున్నాం.
ఓకే. ఇంకా ఎవరైనా? ఓకే. ఇవన్నీ ఆఫ్ ఉండాలి కోర్స్. కానీ ఒక్కదానికే పరిమితి కాకూడదండి. పాటలు పాడడం తప్పు కాదు. దేవుని స్తుతించడం, ఆరాధించడం తప్పు కాదు. అంటే నేను అయ్యా మళ్ళా మీరు నా ప్రశ్నను నేను ఎందుకంటే మేము ఒక విషయం నేర్పించడానికి నేను వెరీ ప్రాక్టికల్‌గా ప్రయత్నం చేస్తున్నాను. ఏంటి అనంటే ప్రశ్న ఏంటి అంటే తప్పు ఒప్పుల గురించి మాట్లాడట్లేదు. ఈ క్రమం ఎక్కడి నుండొచ్చిందనేది మనం విచారణ చేస్తున్నాం. ఈ క్రమం ఎక్కడి నుండి తీసుకున్నాం అనేది విచారణ మనది. ఇప్పుడు తప్పు అదే ఒప్పులు అంటే నేను డైరెక్ట్‌గా నేను తప్పు ఒప్పు అని చెప్పడానికి ఇష్టపడట్లేదు. ఇప్పుడు నేను తప్పు అని చెప్పడానికి ఇదంతా ప్రయాసపడట్లేదు. మిమ్మల్ని మనం కదా మా ఎక్కడి నుంచెల్లి కాపీ కొట్టినామా? లేకపోతే నిజంగా ఉందా? ఈ క్రమం ఎక్కడి నుంచెల్లి తీసుకున్నాము? ఒకవేళ తీసుకున్నాం గదా! దాని యొక్క పర్పస్ ఏంటిదనేది మనం ముందుకెళ్ళి నేర్చుకుంటాం. ఒకవేళ పర్పస్ అయితే నేనిప్పుడు పాటలు పాడడం తప్పు అని చెప్పడానికి ఇదంతా మాట్లాడట్లేదు. మిమ్మల్ని కదా వెంటనే పాత నిబంధన క్రమాన్ని కొత్త నిబంధనలో కూడా తీసుకొచ్చి ఆరాధన ఆ విధానానికి మన బోధకులు పెట్టినటువంటి పద్ధతి. ఓకే. 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 కొంతవరకు మనం దాన్ని అంగీకరించవచ్చు. జరిగుండటానికి చాలా అవకాశాలున్నాయి మీరన్నట్టుగా. ఇంకా ఎవరైనా అండి? ఒకరినొకరు కీర్తనలతోనూ, సంగీతములతోనూ, ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో అంటే నేను ప్రభువు వాక్యం గూర్చి అడగట్లేదండి. క్రమము అక్కడి నుంచెల్లి వస్తే ఆ క్రమం అక్కడి నుండి వస్తే చెప్పండి. సో బైబిల్ దాని బైబిల్ నుంచే వచ్చింది కానీ కాకపోతే కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేశారండి చాలా. డామినేషన్ మనిషి హృదయం పత్తనం నుంచి ఇంకెక్కువ పెట్టుకున్నారయ్యా. న్యూ టెస్టిమెంట్ లో అయ్యా వాయిద్యాలు అనేది లేవు. ఇక్కడ మళ్ళా వాయిద్యాల గురించి ఉన్నాయా లేవని మన ప్రశ్న కాదండి. మన ప్రశ్న ఏంది అంటే నేటి సంఘ ఆరాధన క్రమం ఏదైతే ఉందో మనం 2 గంటల ఆరాధన క్రమాన్ని అవలంబిస్తున్నాం కదా మనమందరము. ఈ Yes. ఆరాధన క్రమం అనేది ఎలా వచ్చింది అనేది ప్రశ్న అండి. పోప్ గారి నుంచి వచ్చింది సార్. ఓకే. లూసిఫర్ ఎవరది పోప్ గారు? ఓకే. మార్టిన్ లూథర్. మార్టిన్ లూథర్. ఓకే. ఓకే అండి. థ్యాంక్ యూ. ఎవరో బ్రదర్ వీడియో కనెక్ట్ అయినట్టుంది చూడండి ఒకసారి. బ్రదర్. ఓకే. సో ఈ ఆరాధన క్రమము బైబిల్ కాదండి. క్రొత్త నిబంధన సంఘ క్రమంలో ఈ ఆరాధన లేదు. అపోస్తుల కాలంలో మనం చెప్పుకుంటున్నటువంటి ఈ ఆరాధన క్రమం ఎక్కడ కూడా కనిపించదు. అపోస్తులు ప్రారంభించినటువంటి ఏ సంఘములోను సంధి సంఘం మొదలుకొని చివరి సంఘం వరకు మనకు బైబిల్‌లో ఉన్నటువంటి ఏ సంఘంలో కూడా మనం చేస్తున్నటువంటి ఆరాధన క్రమం ఎక్కడ కూడా కనిపించదు. సో ఈ ఆరాధన క్రమం మనకెలా వచ్చిందంటే పోప్ గ్రెగోరియన్ గ్రేట్ అంటారు. గ్రెగోరియన్ అనేటువంటి వ్యక్తి అంటే ఈ మనకు ఇంగ్లీష్ క్యాలెండర్ అంటే సూర్యమాన కాలమాన ప్రకారం క్యాలెండర్ తయారు చేసేది కూడా ఆయననే. ఎందుకంటే మనం యూదులు గాని, మన ఇండియన్స్ గాని ఒక ముందు చంద్రుని యొక్క కాలమానం ప్రకారమే క్యాలెండర్ మనం ఫాలో అవుతాం. అందుకే అంటే తర్వాత వచ్చినటువంటి ఈ ఇంగ్లీష్ క్యాలెండర్ జనవరి నుంచెల్లి మనకు మాసం ప్రారంభించబడడం అనేది ఈయన సూర్యుని కాలమానం ప్రకారం తయారు చేసినటువంటి వ్యక్తి ఆయననే. ఈయననే గ్రెగోరియన్ ఆర్డర్ ఆఫ్ సర్వీస్ అంటారు. ఇప్పుడు మనం ఏదైతే స్థానిక సంఘాలలో అవలంబిస్తున్నామో దానిని ఏమంటారంటే ద గ్రెగోరియన్ ఆర్డర్ ఆఫ్ సర్వీస్ అంటారు. అంటే ఆయన ప్రారంభించింది. బైబిల్‌లో లేదది. ఆయన యొక్క సొంత ఆలోచనల చేత, సొంత తలంపుల చేత ఈ యొక్క సర్వీస్‌ని ఆయన ప్రారంభించాడు. మీరు చూడండి అందుకే మెయిన్ లైన్ చర్చెస్‌లో ఆరాధన క్రమంలో ప్రార్థన కూడా చదువుతారు. రాసి ఉంటది. అవునా కదా! ప్రతిది పేపర్‌లో రాసి ఉంటది. అవునా? క్యాలెండర్‌లో రాసి ఉంటది. కొన్ని మినిస్ట్రీల వరకే కదండి. అవును. అదే అయ్యా నేను మెయిన్ లైన్ చర్చెస్ అని చెప్తున్నా. ఇండిపెండెంట్ చర్చెస్ గురించి మాట్లాడట్లేదు. మళ్ళీ మీరు వినండి కొద్దిగా. కొంచెం సంయమనం పాటించండి దయచేసి. సో మీరు ఎక్కడన్నా లూథరన్ కావచ్చు, సిఎస్ఐ కావచ్చు, మెయిన్ లైన్ చర్చెస్‌లో ఈ సిస్టమ్ కనిపిస్తది. నేను చరిత్ర చెప్తున్నానండి. ఇప్పుడేం జరుగుతుందో చెప్పట్లేదు. చరిత్ర ఎలా స్టార్ట్ అయిందో మనం మాట్లాడుకుంటాం. సో ఆ క్యాలెండర్‌లో ముందే అన్ని డిసైడ్ అయ్యి ఉంటాయి. ఇగో ఈ టైంకి ఇది చేయాలా, ఇది ఇలా మాట్లాడాలా, ప్రార్థన కూడా చదివితే మిగతా వాళ్ళు ఆమెన్ అని చెప్తారు. అవునా? సో ఇలాగ ప్రార్థన చదవడం సంవత్సరం అంతా కూడా ఏ రోజు, ఏ ఆదివారం, ఏ ప్రసంగం చేయాలా అది లిటరల్‌గా వాళ్ళు వచనాలతో పాటు రాసుకుంటారు. అవునా? ఈ వచనం ప్రకారం ఆల్మానిక్ ఉంటదండి. ఆల్మానిక్ అని. అవును.
సో దాన్నే చెప్పాలి, ఇంకా వేరే చెప్పడానికి లేదు వాళ్ళు. ఒకవేళ ఆ రోజు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి బాబు నువ్వు ఇది చెప్పకు ఇది చెప్పాలన్నా కూడా వాళ్ళకి చెప్పకూడదు. అంటే లెడ్ బై ద స్పిరిట్ అనేది అంటే పరిశుద్ధాత్మ దేవుని చేత ఆత్మ నడిపింపు అనేటువంటి, ఇంకా మనం ఇప్పుడు సంవత్సరం అంతా ఏం చేయాలో ముందే రాసుకున్నాక అప్పుడు ఆత్మ నడిపింపు అనే దానికి అర్థం ఉంటుందండి? లేదు లేదు, ఆధారం లేకుండా మన చదివిలో ఉంటారు. సో అప్పుడు క్యాలెండర్ యొక్క ఆధీనంలోకి వెళ్ళిపోతాం మనం తెలియకుండా. ఇప్పుడు అదే విధంగా ఆదివారం ఈ 2 గంటలు మనం ఆల్రెడీ ఒక ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకున్నాం అనుకోండి, మనము అప్పుడు ఆత్మ నడిపింపు ఉంటుందా మనకి? ఆధారపడేది ఉంటూ ఉండదు, ఆత్మ నడిపింపు ఉండదు ఇక. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ మీద ఆధారపడ్డాం అంటే ఏంటిది? రాగానే ఒక ప్రారంభ ప్రార్థన చేయాలి, తప్పసలే కాదు. ప్రారంభ ప్రార్థన చేసుకోవడం, మనం ఎక్కడికి వెళ్ళినా సహవాసంలో ఒక ప్రార్థన చేసుకుందాం. 2, ఖచ్చితంగా ఒక 5 లేదా 6 పాటలు పాడాలా. 6 పాటలు పాడిన తర్వాత మళ్ళీ లేచి నిలబడి చేతులు ఊపుతూ డాన్స్‌లు వేస్తూ ఇంకా ఏమంటారు వర్షిప్ చేద్దామంటారు. ఇప్పటిదాకా 6 పాటలు పాడారు. దాని దృష్టి ఏంది అంటే, ఈ 6 పాటలు పాడింది ఇది వర్షిప్ కాదు. ఇప్పుడు లేచి నిలబడి మనం ఆరాధన చేద్దాం అంటారు. మనమే అంటాం, నేనను. అవునా కదండి? అవునా? నేనేమైనా తప్పు చెప్తే వెంటనే ఖండించండి. సో లేదు, లేదు. 5, 6 పాటలు పాడిన తర్వాత లేచి నిలబడండి ఇప్పుడు ఆరాధన చేద్దాం అంటే, మరి ఇప్పటిదాకా చేసింది ఏమంటారు మరి? ఇప్పటిదాకా మీ దృష్టిలో ఏంటిది అది? అంటే పాటలు ఆరాధనకు పాడడం. భాష్యం ఎవరు చెప్తున్నారు? ఎవరు డిసైడ్ చేస్తున్నారు ఆరాధనకు అర్థం అనేది? సో లేచి నిలబడి మళ్ళీ అంటే మెస్మరైజింగో లేకపోతే ఒక ఏమంటారు మెడ్లీ వేసుకోవడమో లేకపోతే ఒకటి. ఎందుకంటే నేను కూడా నా లైఫ్ అంటే నేను సింగర్ గానే నా కెరీర్ సంఘంలోకి వచ్చినప్పుడు ఫస్ట్ పాడిందే పాటలు. తర్వాత నేను స్థానిక సంఘంలో వర్షిప్ లీడర్. మీలో కొంతమందికి అంటే పాటలు పాడడం తప్ప అంటే నేను అందులోకి వెళ్ళి వచ్చిన వాడిని. సో ఇదంతా అయిపోయింది. ఇప్పుడు అందరూ నిదానంగా కూర్చోండి అని చెప్పడం, ఒక పాత నిబంధన లేఖనం లేదా ఒక కృత నిబంధన లేఖనం చదివించడం, మళ్ళీ ఒక ప్రత్యేకమైన పాట పాడించి కానుకలు పట్టించడము, తర్వాత ఒక ముఖ్య ప్రసంగం చేయడము. సో ఆ తర్వాత కొన్ని ప్రకటనలు చేయడము, ఆ తర్వాత బెనడిక్షన్ అంటే ఆశీర్వాదంతో ముగించడం. సో ఇవన్నీ మన క్రమంలో ఉన్నాయి. మీరు చూడండి ఇప్పటికి మీరు సిఎస్ఐ లాంటి చర్చెస్‌లో వాళ్ళు సర్వీస్ అంతా మిస్ అయినా కూడా చివరికి బెనడిక్షన్ కోసం వెళ్ళేవాళ్ళు చాలా మంది ఉంటారు. తెలుసా మీకు? హమ్మయ్య! ఆశీర్వాదం ఆశీర్వాదం వచ్చేసింది చాలు. అంటే వాళ్ళకేంటిది ఫీలింగ్? లాస్ట్ మినిట్‌లో ఆ ఆశీర్వాదం తీసుకుంటే మా సర్వీస్ అయిపోయింది. ఇంక ఆదివారం అంతా మేము చర్చికెళ్ళిన ఫీలింగ్‌లో ఉంటారు. నిజమా? వాస్తవం అండి, చాలా మందిలో అదే దృక్పథం ఉంది. అంటే ఇప్పుడు వీటి నుంచి వెళ్ళి మనం ఏం చూస్తున్నాం అనేది ఇక్కడ చాలా ప్రధానమైన విషయం. అవుట్‌పుట్ ఏమొస్తుంది అనేది ఫైనల్‌గా చాలా ప్రధానమైనటువంటి విషయం. మరి ఇవన్నీ ఇక్కడ నుండి ప్రారంభించబడ్డాయి. మరి ఇవన్నీ బైబిల్‌లో ఉన్నాయా? బైబిల్ అందుకోసమే చెప్తుందా? ప్రధాన ఉద్దేశ్యం అదేనా? వాక్యం యొక్క అపోస్తల బోధలో ప్రధానమైనటువంటి ఉద్దేశ్యం గురించి మాట్లాడుతున్నాయి. ఇవన్నీ చేయడం వేరు, ఉద్దేశాన్ని రీచ్ అవ్వడం వేరు. మరి మనం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ ఆ ఉద్దేశాన్ని రీచ్ అవుతుందా లేదా అనేది పరిశీలించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందంటారా? లేదంటారా? అందరిది బాధ్యత. అందరిది బాధ్యత. అంటే ఇప్పుడు మనం దేనికోసమైతే ఒక వ్యవస్థను క్రియేట్ చేసుకున్నామో, మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ కారణంకు ఆ వ్యవస్థ ఒకవేళ సపోర్ట్ చేయలేదని ఇప్పుడు ఏం చేయాలా? మార్చుకోవాల్సిన వ్యవస్థనా? మనం ఏది మార్చుకోవాలా? ఆలోచించుదాం. మనం అంటే ఒక మారితే పద్ధతి వ్యవస్థ కావచ్చు. మారింది. ఒక పద్ధతి కావచ్చు, ఒక సిస్టమ్ కావచ్చు. ఇప్పుడు ఏమవుతదంటే ఒక పద్ధతి పెట్టుకున్నాం. దేనికోసం పెట్టుకున్నాం? ఒక ఉద్దేశ్యం కోసం పెట్టుకున్నాం. అయితే ఏ ఉద్దేశ్యం కోసం ఈ పద్ధతి పెట్టుకున్నామో, ఆ పద్ధతి ఆ ఉద్దేశాన్ని నెరవేర్చలేనప్పుడు పద్ధతి మార్చుకోవాల్సిన అవసరం ఉందంటారా? లేదంటారా? మార్చుకోవాలండి, అవసరం ఉంది. హ్మ్. మార్చుకోవాలి ఖచ్చితంగా. ఇప్పుడు ఒక పేషెంట్ వచ్చినప్పుడు ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ఏం చేస్తాడంటే ఆమె అంటే పరిశీలన చేసి ఓకే ఈ మెడిసిన్ వాడితే తగ్గుతుందమ్మా, ఇది ఒక 3 రోజులు వాడి చూడండి అంటారు. 3 రోజులు వాడి చూసిన తర్వాత ఈ పేషెంట్ తల్లిదండ్రులు వచ్చి అయ్యా సార్ మీరు చెప్పినట్టు వాడాం కానీ తగ్గలేదు అన్నారు అనుకోండి. డాక్టర్ ఏం చేస్తాడు? మళ్ళీ 3 రోజులు అదే మెడిసిన్ వాడమంటాడా? మెడిసిన్ మారుస్తాడా? మెడిసిన్ మారుస్తారు కదా. మెడిసిన్ ఎందుకు మార్చాలి? అప్పుడు అదే వాడమని చెప్పొచ్చు కదా. ఇప్పుడు తరతరాల నుండి ఇదే సిస్టమ్ మనకు ఉపయోగకరంగా లేనప్పుడు ఈ సిస్టమ్ ఎందుకు అవలంబిస్తున్నాం చెప్పండి? ఈ సిస్టమ్ బైబిల్ కోరుకున్న విధానంలో అంత స్థాయికి మనం తీసుకెళ్ళినప్పుడు ఇదే సిస్టమ్‌లో ఎందుకు మనం బంధించబడున్నాం ఎప్పుడైనా ఆలోచించారా? అరే ఎక్కడో తేడా ఉంది సిస్టమ్‌లో. ఈ సిస్టమ్ మార్చుకోవాల్సిన అవసరం ఉందని మీరు ఎప్పుడన్నా గ్రహించారా? హలో! లేదు, వినేవాళ్ళే లేదు. తప్పని అనుకుంటున్నారయ్యా. ఇదే పద్ధతిని పాటిస్తున్నాం, ఇలాగే ఉంటుంది అన్నట్టుగా అనుకున్నాం. అవునా? ఇప్పుడు మార్టిన్ లూథరు తను పుట్టి పెరిగిన సంఘంలో లోపాలను గ్రహించాడు. దాన్నే మనం సంఘ సంస్కరణ అంటాం. రిఫర్మేషన్ అనేది అక్కడ స్టార్ట్ అయింది. మరి అప్పటి నుండి ఇంకా మన మార్టిన్ లూథర్ తర్వాత సంఘాల్లో లోపాలు లేవంటారా?
ఉన్నాయి ఉన్నాయి ఎక్కువ ఉన్నాయా మార్టిన్ లూథర్ ఉన్నప్పుడు కంటే తక్కువ ఉన్నాయి ఇప్పుడు? ఇంకెక్కువ ఉన్నాయి. ఇంకా ఎక్కువ ఎక్కువనే ఉన్నాయి. ఉన్నాయండి ఎక్కువనే ఉన్నాయి మరి ఎక్కువ ఎక్కువ ఉన్నప్పుడు ఉన్నాయి. ఒక్కసారన్నా ఆగి మనం ఆలోచించగలిగినామా? అరే మన సంఘంలో సరిదిద్దుకోవాల్సినటువంటి లోపాలు చాలా ఉన్నాయి. నేను పాపాల గురించి మాట్లాడట్లేదు. పాపాలు వ్యక్తిగతంగా చాలా మంది ఫస్ట్ లోపాలు అంటే పాపాలు సరిదిద్దుకోవాలి. సరే సంఘ క్రమంలో ఉండే లోపాల గురించి మాట్లాడుతున్నాం మనం. ఎస్. సో అందుకే పరిశీలకుల వలె పాటలు మరి స్తుతి ఆరాధన లేక మంచి కార్యములు చూచున్న వాళ్ళని బైబిల్లోని ఏ భాగమునకు మనకు ఆదేశం ఇస్తున్నా చెప్పండి? ఏ భాగంలో కమాండ్మెంట్ ఉంది? ఉం? లేదు. ఏ భాగం మనకు ఇలాగే చేయమని చెప్తుంది? మరి అలాంటప్పుడు అసలు సంఘ కూడిక యొక్క ప్రాథమిక ఉద్దేశం ఏంటి? ఎందుకు మనం సంఘంగా కూడుకోవాలి చెప్పగలుగుతారా? చెప్పండి ఒకసారి. మనందరం సేవలో ఉన్నాము, పరిచారం చేస్తున్నాము. అయితే సంఘ కూడిక యొక్క ప్రాథమికమైనటువంటి ఉద్దేశం ఏంటి? సాహసం ప్రైమరీ fellowship. పర్పస్ ఆఫ్ చర్చ్ గ్యాదరింగ్. ప్రైమరీ పర్పస్ ఆఫ్ చర్చ్ గ్యాదరింగ్. అది చెప్పితే లేఖనానికి సూటబుల్ గా ఉండాలి. లేకపోతే మీ ఉద్దేశం అని చెప్పినా పర్లేదు. ఏంటి అసలు ప్రాథమికమైన ఉద్దేశం? fellowship, సాహసం. సంఘము దేవుణ్ణి చూపించాలి ఓకే. అన్యజనాంగా. మీ వాయిస్ అందుకే క్లారిటీ లేదు కూడుకో. కొర్నేల్ గారు. కొర్నేల్ గారు మీ ఓకే. వాయిస్ క్లారిటీ లేదు. సిగ్నల్ ఆహా. తక్కువ ఉందో ఏంటో చూడండి ఒకసారి. ఓకే. ఒకరన్నారు సహవాసం అని. మంచిగా వినండి. ఒకరన్నారు సహవాసం, ఇంకొకరు దేవుని స్తుతించడానికి అన్నారు కొర్నేల్ గారు. ఇంకా చెప్పండి. ఎందుకు సంఘంలో దేవుణ్ణి చూపించడానికి అన్యజనులకు అయ్యా ఒక్కసారి చెప్తే సరిపోతుంది ఆన్సర్. ఒక్కసారి ఎవరైనా ఒక్కసారి చెప్పండి. అయ్యా యేసు దేవుని ఉద్దేశానుసారంగా నడవటానికి కూడిక. ఓకే. యేసు ప్రభు సరే. ఒకరు సహవాసం అన్నారు, ఒకరు దేవుని స్తుతించడానికి అన్నారు, ఒకరు దేవుని ఉద్దేశానుసారంగా నడవడానికి అన్నారు. ఇంకా ఎవరైనా? ఒకరి సాక్ష్యం ద్వారా మరొకరు బలపరచబడడానికి. సాక్ష్యం ద్వారా బలపడడానికి. ఓకే. లేఖనాలు పరిశోధించుట కొరకు. లేఖనములను పరిశోధించుట కొరకు. ఓకే. ఈ సంఘ సవాసము కూడికను బట్టి అన్యులు కూడా దాన్ని అంగీకరించుటకు అనుకున్నాం. అన్యులు కూడా అంగీకరించుటకు. ఓకే. ఇంకా ఎవరైనా? సమాజముగా కూడుట మానకండి అని హెబ్రీ పత్రికలో అయ్యా, పౌలు గారు తెలియజేశారు కదా. నేను ఏమంటున్నా, నా ప్రశ్నను చాలా శ్రద్ధగా వినండి. ఉద్దేశం అడుగుతున్నా నేను. కూడుకోవడము, కూడుకోకపోవడం గురించి ప్రశ్న లేదు ఇక్కడ. అసలు ఎందుకు కూడుకోవాలనేది ప్రశ్న. ఆడ కూడుకోమని చెప్తున్నాడు, మానక కూడుకోమంటున్నాడు. నేను అడుగుతుంది ఏంటి అంటే ఉద్దేశం చెప్తే సరిపోతుంది. మీరు సింపుల్ గా ఇంతకుముందు సహవాసం అని ఒక మాటలో చెప్పడానికి ప్రయత్నం చేయండి. మనం ఉజ్జీవింపబడుటకు. జీవింపబడుటకు. ఒకరినొకరు ఆదరించుకుంటాం. ఓకే జాకబ్. దేవుని వాక్యము విని దేవుని యొక్క వాక్యంలో ఉన్న సత్యాలు గ్రహించి ఒకరినొకరు బుద్ధి చెప్పుకొనుచు ఒకరినొకరు దేవుని వాక్యం ద్వారా హెచ్చరింపబడుచు ఆయన రాజ్యం కొరకు సిద్ధపడట కోసం వాక్యం వినడం కోసం మరి సంఘంలో కూడుకోవడం ఉద్దేశం అని అనుకుంటున్నాను. ఓకే. ఓకే. ఫైన్. థ్యాంక్ యూ. సరే, ఇప్పుడు మీరు అన్నారు కదా, కొన్ని సమాధానాలు చెప్పారు కదా. దీన్ని ఆధారం చేసుకున్న సమాధానం చెప్పారు. మీ ఆలోచన నుంచి వచ్చిన దాన్ని బట్టి సమాధానం చెప్పారా? లేదా బైబిల్లో ఆ ఉద్దేశం ఎవరైనా బయలుపరచడం ద్వారా అపోస్తులు దాన్ని నొక్కి చెప్పడం ద్వారా చెప్పారు? స్తుతించుటకు అనేది ఎక్కడ నొక్కి చెప్పబడింది కృత నిబంధనలు? ఎప్పుడైనా అపోస్తులు ఎక్కడ నొక్కి చెప్పారా మీరు ఇందుకోసం కలుసుకోండి అని? లేదా సహవాసం అని చెప్పినప్పుడు దీనికోసమే కలుసుకోండి అని చెప్పి నొక్కి చెప్పడం జరిగిందా? లేకపోతే ఇంకేదో చెప్పారు కదా, అట్లా అన్యజనుల కోసం అని ఎక్కడ నొక్కి చెప్పడం జరిగిందా? అలా అక్కడ ఎందుకు వచ్చినాయి ఈ ఆలోచనలు? మన మనసులోకి ఎందుకు వచ్చినాయి? మనం అందరం బైబిల్ చదువుతున్న వాళ్ళమే. మనందరి చేతిలో బైబిల్ ఉన్నాయి కదా. మీరు ఎన్నోసార్లు బైబిల్ చదివి ఉంటారు. ఎక్కడన్నా మీరు చూశారు అలాగా? బైబిల్లో ఎక్కడ అపోస్తులు నొక్కి చెప్పడం మీరు ఎక్కడైనా చూశారు అలాగా? అపోస్తులు 10వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో చక్కగా ఉజ్జీవాన్ని గురించినటువంటి ఉద్దేశంతో ఆరాధించిన ప్రత్యేకతలు ఉన్నాయి. ఓకే అండి. మీరు తొందరపడకండి. అక్కడ అపోస్తుల 2వ అధ్యాయంలో ఏముంది, ఆదిమ అపోస్తుల కాల సంఘం ఏముంది అనేది మనం చూద్దాం స్పష్టంగా. అక్కడ ఉజ్జీవింపజేయడము మనం అంటే నేనేమంటున్నా అంటే మనం సరే అక్కడ ఉందా అసలు ఉజ్జీవం అంటే ఏంటిది అనేది మళ్ళీ తర్వాత చూద్దాము.
అక్కడ ఉన్నటువంటి ప్రాథమికమైనటువంటి ఉద్దేశం మనం గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు నేను ఒక మాట అడిగాను, తెలుగు మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను. ఇప్పుడు భోజనం చేయటం యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏమిటి నేను అడిగినప్పుడు, భోజనం చేయటం యొక్క ముఖ్య ఉద్దేశము ఏమిటి అని అడిగినప్పుడు, భోజనము సమకూర్చుట, భోజనము సిద్ధపరచుట, మంచి భోజనమును తెచ్చుకొనుట అని జవాబులు చెప్పారు అనుకోండి. నేను అడిగిన ప్రశ్నకు అవి కరెక్ట్ జవాబులేనా? కాదు. నేను ప్రశ్న ఏం అడిగినా అంటే, ఎందుకు మనం భోజనం చేస్తున్నామా అని అడిగాను. భోజనం చేయటం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అడిగాను. ఇప్పుడు ముఖ్య ఉద్దేశం ఏంటి అని అడిగినప్పుడు నేను షాపింగ్ చేసుట, అంటే కూరగాయలు తెచ్చుకొనుట, మంచి భోజనాలు సిద్ధపరచుట, రుచికరమైనటువంటి భోజనాలు సిద్ధపరచుట అని జవాబులు చెప్తే నేను వాటిని అంటే రైట్ జవాబులేనా నా ప్రశ్నకి? నేను ఇప్పుడు సంఘ కూడిక యొక్క ప్రాథమికమైన ఉద్దేశం అడిగిన. ఎందుకు కూడుకోవాలంటే ఒక ఉద్దేశం ఉంటుంది, అవునా? దానికి ఒక ఉద్దేశం లేకుండా ఏ పని ఉండదు. ఉద్దేశము అంటే పర్పస్. ప్రభు బలలో పాల్పొందడానికి మనం కూడుకోవాలి. గుడ్, ఓకే, గుడ్. సో ఇప్పుడు మా ఇంటికి ఎందుకు వచ్చారని ఎవరైనా అడిగారు అనుకోండి, ఏమని చెప్తారు? అప్పుడు ఉద్దేశం చెప్పకుండా నేను మధ్యలో ఆగి బ్రేక్ఫాస్ట్ చేసిన, అక్కడ పెట్రోల్ బంక్ లో పెట్రోల్ తీసి కొట్టించుకున్నాను అని చెప్పారు అనుకోండి, ఇప్పుడు ప్రశ్న కరెక్ట్ జవాబు అవుతుంది. అప్పుడు దేవునితో కొన్ని గంటలు గడిపితే మంచిగా ఉంటుందని నా ఉద్దేశంతో వచ్చా. ఓకే, ఇంట్లో కూడా గడపొచ్చు కదండి, అది ఇంట్లో కదా గడపొచ్చు కదా. నేను అదే అడుగుతున్నాను, మన ప్రశ్న వ్యాలిడ్ గా, జవాబు వ్యాలిడా? అడిగిన ప్రశ్న నేను ఏమని చెప్తానంటే, ఒకవేళ దేవునితో 2 గంటలు కాదు, ఇంట్లో ఉంటే 5 గంటలు కూడా గడపొచ్చు అని చెప్తాను. అంటే ఇంట్లో గడపలేరా? సంఘముతో కలిసి అందరూ కలిసి సహవాసం చేయటం, ప్రార్థన చేయటం. ఓకే, ఓకే. సంఘములో దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవటం అని నేను అనుకుంటాను. ఓకే, సంఘంలో దేవుని వాక్యానుసారంగా మనం ఇంకెలా ప్రవర్తించాలని మాటలు నేర్చుకోవటం. వీటన్నిటికీ ఒక పదం ఉంటుంది. ఇప్పుడు అవన్నీ మళ్ళీ ఏంటంటున్నాను, అదే చెప్తున్నాం. అంటే ఇప్పుడు అన్నం ఎందుకు తింటున్నాం అంటే, మంచి అన్నం సిద్ధపరచుకుంటూ కొరకు అన్నట్టుగానే ఉంది. అంటే మంచి భోజనాన్ని సిద్ధం ఎందుకు తింటున్నాం అనేది మళ్ళీ నాకు ఆ జవాబు వస్తలేదు. అసలు తినటం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? దేవునిలో బ్రతకటానికి. మనం కూడుకునే విధానం అన్యులు చూసి వాళ్ళ పద్ధతిని సవరించుకునే విధంగా మన పద్ధతి చూసి దేవుని ఆరాధించి ఆనంద గారు, సంఘ కూడికకు అన్యులతో సంబంధం లేదు. వాస్తవం చెప్పాలి అంటే వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. అంటే ఇంకేంటి అంటే, మన సవాసాన్ని బలపరచుకోవడం మనం బలాభివృద్ధి. ఓకే, మీరు అంటే పాపం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకొంచెం నా ఉద్దేశం ఏంటంటే, మీరు చెప్తున్నాయి రిలేటెడ్ గా ఉంటే ఎక్కడో ఒక దగ్గర రిలేట్ చేయొచ్చు, డౌట్ లేకుండా, అన్డౌట్ లేదు. కాకపోతే ఏంటంటే, నేను పర్టికులర్ గా ఒక్క మాటలో ఆ ఉద్దేశాన్ని మీరు ఎవరైనా చెప్పగలుగుతారని ప్రయత్నం చేస్తున్నాను. ఓకే, చూద్దాం. సరే, సంఘ కూడిక ఒక ఓకే, సంఘ కూడిక ఒక ప్రాథమిక, మన సొంత అభిప్రాయాలు ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాం. అరే మరి ఆరాధన కోసమా, ప్రార్థనల కోసమా, లేకపోతే పాటల కోసమా, లేకపోతే ప్రసంగం కోసమా? అంటే జనరల్ గా సహజంగా ఎవరన్నా అడిగితే ఈ 4 జవాబులు చెప్తారండి. ఎవరైనా కానీ అడిగితే సంఘ కూడిక యొక్క ప్రాథమికమైన ఉద్దేశం ఏంటి అంటే, మీరు ఎవరైనా అడగండి. ఇప్పుడు జనరల్ గానే, అయ్యా ఎక్కడికి వెళ్తున్నావు ఆదివారం పూట, ఎవరైనా బైబిల్ పట్టుకున్న వ్యక్తిని అడగండి, ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఆరాధన కోసం వెళ్తున్నా అంట, అవునా? లేదా నువ్వు ఆదివారం చర్చికి ఎందుకు వెళ్తున్నావు అంటే, నేను ప్రార్థన కోసం వెళ్తున్నాను, ప్రార్థనకి వెళ్తున్నాం అంటారు, అవునా? ఇంకొంచెం చెప్పాలంటే, ఎక్కడికి వెళ్తున్నా అంటే, ఈరోజు ప్రసంగం వినాలా అయ్యగారు, మెసేజ్ ఉంటుంది, మెసేజ్ కోసం వెళ్తున్నా అంటారు. లేదు, కొంతమంది పాటల కోసం అంటారు. అంటే సహజంగానే ఎవరైనా మీరు చర్చికి ఎందుకు వెళ్తున్నారంటే ఈ 4 జవాబులు వస్తాయి. వాస్తవానికి మీరు 4 కూడా చెప్పలేదు. అంటే జనరల్ గా పబ్లిక్ టాక్ లో ఉన్నాయి కూడా మనం చెప్పలేదు. పబ్లిక్ ఇంటెన్షన్ లో ఉన్నటువంటి సహజమైన అభిప్రాయాలు ఇవి, అవునా? సో ఈ సహజమైన అభిప్రాయాలు తరతరాల నుంచి వెళ్ళి మన మనసులను తాకుతున్నాయి. అంటే మనం ఇవే ఆలోచనలను, ఇవే అభిప్రాయాలను వెళ్ళబూస్తున్నాం సహజంగానే. మనం కూడా మన పాంప్లెంట్స్ కానీ, లేకపోతే మన యొక్క ప్రమోషన్స్ కానీ ఎలా ఉంటాయండి? ఆరాధన క్రమం అంటే మా దగ్గర ఉదయం ఇన్ని గంటలకు ఆరాధన ఉంటుందని చెప్తాం, అవునండి? మీరు ఏమని చెప్తారు? మీ యొక్క పాంప్లెంట్స్ పెట్టినా, లేకపోతే మీరు ఒక ప్రమోషన్ చేసుకున్నా, మీరు ఏమని రాస్తారండి అక్కడ?
ఫస్ట్ ఆరాధన, సెకండ్ ఆరాధన. మొదటి ఆరాధన ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు, రెండో ఆరాధన సాయంత్రము 6 నుండి 8 వరకు ఇలాగే పెడతారు కదా. మొదటి ఆరాధన, రెండో ఆరాధన, మూడో ఆరాధన అని. అవునండి, అవును. అదే అడుగుతున్నాను మరి. సో అంటే సహజంగా మన అభిప్రాయాలు ఏంటి? ఇది ఆరాధన, ఇది ప్రార్థన, ఇది పాటలు అంటే ప్రసంగము, లేదా ఎందుకు వెళ్తున్నాం అని అంటే సహజంగా చెప్పేటువంటి జవాబులు ఇవన్నీ కూడా. సరే, ఇవన్నీ మనము రైట్ రాంగో చూద్దాం. ఈ మధ్య కాలంలో దర్శించే వారిని హాజరయ్యే వారిగా మార్చుట అనే వ్యాసం సంఘ క్షేమాభివృద్ధికి దోహదం చేస్తుందని చదివాను. ఇది చదవగానే పరిశుద్ధ గ్రంథంలో సంఘాన్ని హాజరు కావాలని ఎక్కడున్నదాన్ని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. ఎందుకంటే అపోస్తులు ఎక్కడ కూడా నొక్కి చెప్పనటువంటి మాట ఈరోజు మనం సంఘాలకు నొక్కి చెప్తున్నాం. మరి ఇది ఎందుకు నొక్కి చెప్పకూడదు? తప్ప. ఎందుకంటే దర్శించే వారిని ఏం చేస్తున్నాం? హాజరయ్యే వారిగా మార్చడం. అంటే మనం ఎవరైనా దర్శించినప్పుడు, ఎవరైనా మీట్ అయినప్పుడు రండి, మనం జనరల్ గా చెప్పే మాట ఏంటిదంటే మా చర్చికి రండి అని పిలుస్తాం. అవునండి? హలో, అవునండి, ఎవరినైనా మనం ఏం చేస్తామంటే చర్చికి రండి అంటాం. అవునా? అంటే మన ఉద్దేశము యేసుక్రీస్తు యొక్క ఉద్దేశాన్ని గాని, అపోస్తుల యొక్క ఉద్దేశాన్ని గాని మనం గ్రహించలేదని అనుకుంటా నేనైతే ఆ మాట చెప్పినప్పుడు. చర్చికి రండి. ఎందుకు చర్చికి ఎందుకు రావాలా? మనం నింపుకోవడానికా, మన సంఖ్యను పెంచుకోవడానికా? అంటే ఎందుకు రావాలా చర్చికి? మనం ధైర్యంగా చెప్పగలుగుతాం మా సంఘం వాక్యానుసారంగా ఉంది, అందుకే రమ్మంటున్నానని చెప్తాం లేదా? సత్యవాక్యం బోధించుట కోసము రమ్మంటున్నాం. ఓకే. ఆ క్లారిటీ ఉందా? అంటే మనం సత్యవాక్యం బోధిస్తున్నాం, మా దగ్గర సత్యవాక్యం మాత్రమే ఉంటది వాక్యానుసారంగా అంటే ఎందుకు ఈ మాటలు? ప్రయత్నిస్తా ఉన్నామన్నా. ఓకే, ఫైన్. సో చూద్దాం మన ప్రయత్నాలు ఎంతవరకు అప్ టు ద మార్క్, అంటే అప్ టు ద లేఖనానికి దగ్గరగా ఉన్నాయో మనం ముందు చూస్తే చాలా మనం చూద్దాం, పోల్చుకుందాం. సో ఈ హాజరయ్యే వారిని దర్శించుట, నేనేమంటున్నాను ఇక్కడ బైబిల్ ఎక్కడుందని ప్రశ్నిస్తున్నాను. మనం చేయట్లేదని కాదు. నా ప్రశ్న ఏంటంటే మళ్ళీ బైబిల్ దగ్గరనే. పరిశుద్ధ గ్రంథంలో సంఘానికి హాజరు కావాలని ఎక్కడున్నదని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. అంటే మనము హాజరు గండి అనే మాట 1000 సార్లు వాడతాం. కానీ బైబిల్ ఒక్కసారి లేని మాటను మనం 1000 సార్లు ఎలా వాడుతున్నాం అనేది నా ప్రశ్న. మీరు కూడుకొనుట మానుకొనవద్దు, అయ్యా కొద్దిగా మీరు కొంచెం అయ్యా మీ దగ్గర ఏమంటారు ఆడియో మీ దగ్గర అంటే సిగ్నల్ సరిగా లేదండి, కొంచెం అర్థం చేసుకోండి. మీ దగ్గర సిగ్నల్ లేదయ్యా. ఓకే, అది నేను చెప్తున్నాను. అదే ఒకే ఒక్కసారి ఉంది. అది ఎవరు రండి అని పిలవలేదు. అర్థం వేరు అక్కడ. మీరు చెప్పినటువంటి నేను అడిగిన ప్రశ్నకు అది జవాబు కాదు వాస్తవానికి. హెబ్రీ 10:24-25 అక్కడ కంప్లీట్ సందర్భం వేరు. అక్కడ హెబ్రీ గ్రంథకర్త యొక్క ఉద్దేశం, సందర్భం కంప్లీట్ గా వేరు. నేను అడుగుతుంది ఏంటంటే రండి అని మనం పిలుస్తున్నాం కదా, ఎక్కడుందని? చర్చికి హాజరుగండి, చర్చికి ఎందుకు వెళ్ళలేదు, చర్చికి ఎందుకు వెళ్ళట్లేదు, చర్చికి హాజరుగండి అనేటువంటి మాటలు హాజరు గురించి, అటెండెన్స్ గురించి అడుగుతున్నాను. మనము బయట సువార్త ప్రకటిస్తూ తర్వాత సువార్త విని ప్రభువును అంగీకరించిన వారికి ఇంకా ప్రభువులో ఎలా జీవించాలి, ప్రభు కోసం ఎలా ఈ భూమి మీద జీవించాలో కావలసిన ఆలోచన వారికి వాక్యాన్ని బోధించటానికి మందిరానికి రమ్మని పిలుస్తున్నాం. ఇట్లా మేము ఈ ఉద్దేశంతోనే పిలుస్తున్నాం. అయ్యా, నేను మళ్ళీ మీకు ప్రశ్నలు అర్థం కావట్లేదు అనేది నాకు మళ్ళీ మీకు 2 చేతులు ఎత్తి జోడించి చెప్తాను. ఎందుకు అని అడగలే. ఎందుకు అనే ప్రశ్నకు మీరు జవాబు చెప్పారు. మీకు ఎందుకు, ఎలా, ఏమిటి అన్ని ప్రశ్నలకు ఒకటే జవాబు ఉండదండి. ఎందుకు అనేది పర్పస్ సూచిస్తుంది. ఎక్కడ అనేది ప్లేస్ చూపిస్తుంది. ఎక్కడున్నదని అడిగాను. ఎందుకు అనే ప్రశ్నకు అయ్యగారు జవాబు చెప్పారు. అందులోనే తప్పు లేదు. ఇద్దరు చెప్పిన జవాబు ఎందుకు అనే ప్రశ్నకు చెప్పాడా, ఎక్కడ అనే ప్రశ్నకు జవాబు చెప్పారండి? ఎందుకు అనే దానికి కారణం చెప్తున్నారు. అవునా కదండి. నేను పర్టికులర్ గా ఉన్నాను. మీరు పర్టికులర్ గానే చూడాలి. నా క్లాసులు వినే చివరి క్లాస్ వరకు నేను అడిగే ప్రతి ప్రశ్న పర్టికులర్ గా ఉంటది. ఏమంటారంటే కన్ఫ్యూజన్ ఉండదు. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, నన్ను కన్ఫ్యూజ్ చేయొద్దు. పర్టికులర్ గా నేను ఎందుకు అన్నప్పుడు ఎందుకు అనే ప్రశ్నకు జవాబు, ఎలా అన్నప్పుడు ఎలా అనే ప్రశ్నకు జవాబు, ఏమిటి అన్నప్పుడు ఏమిటి అనే ప్రశ్నకు జవాబు చెప్పాలా, ఎక్కడ అన్నప్పుడు ఎక్కడ అనేది చూపించాలి, ఎక్కడ అనేది లేఖనంలో చూపించాలి, ఎక్కడ అనేది ప్లేస్ కు సంబంధించి బైబిల్ ఎక్కడ ఉందని అడుగుతున్నాను. ఎక్కడ అనేది ప్రశ్నకు జవాబు ఏంటిది? ఎందుకు అనే ప్రశ్న జవాబు ఎక్కడ అనే ప్రశ్నకు నేను తీసుకోలేను కదా. అయ్యగారు చెప్పింది రైట్ ఆన్సర్, కానీ ఎందుకు అనే ప్రశ్నకు చెప్పారు. చెప్పారు. ఎక్కడ అనే ప్రశ్నకు జవాబు అడుగుతున్నాను నేను.
అమ్మయ్య! మీరు స్కూల్‌లో 10థ్, ఇంటర్ ఇవన్నీ ఇలాగే ప్రశ్నలకు జవాబులు రాసి పాస్ అయ్యారా? అడిగిన ప్రశ్న అయితే ఒకటైతే జవాబు ఒకటి చెప్పారు. స్థల బోధ ఎందును సహవాసం ఎందును రెట్టు వేసింది ఎడతాగి ఓకే. ఉన్నది కదా. ఎక్కడ అయ్యో! లేదు. నేనేమంటున్నాను, నేను అడిగిన ప్రశ్న మీరు వినట్లేదు. హాజరు కావాలి. అటెండెన్స్ ఇస్తే సరిపోతది. అటెండెన్స్ అట్లా గురించి లేదన్న, అట్లా అడుగుతున్నాను. లేదు ఎక్కడ బైబిల్లో. లేదండి. వచ్చి పోండి, ఆదరిస్తుని పోండి అనే సమ్మతి లేదు, అది పద్ధతి అది కాదు. సింపుల్ ఎక్కడ గదా! లేదు. దానికి ఎందుకు మనం ఇప్పుడు ఇంత ప్రయాసపడే బదులు లేదంటే అయిపోతుంటే ఉంటే ఉన్నదని చెప్తే యెస్ లేదంటే లేదు, లేదంటే అయిపోతది. లేదు బైబిల్లో లేదు హాజరు కావాలని, అటెండెన్స్ లేదు. సరే. సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తం చురుకుగా పనిచేసే విశ్వాసుల సముదాయం సంఘమని పరిశుద్ధ లేఖనాలు బయలుపరుస్తున్నాయి. వాక్యానుసారంగా ఆలోచిస్తే హాజరయ్యే వారిని చురుకుగా పాల్గొని ప్రోత్సహించే వారిగా చేయడం అనేది మనకు అత్యవసరమయ్యే సందేశం. అంటే ఎవరైతే సంఘానికి వస్తున్నారో ఆల్రెడీ వచ్చిన వాళ్ళని ఏం చేయాలి? అంటే చురుకుగా పాల్గొనే వ్యక్తులుగా చేయాలి. వాళ్ళని ప్రేక్షకులుగా ఉండకుండా చేయాలి. మరి ఇప్పుడు మన సంఘంలో ఉన్న వారిని ప్రేక్షకులుగా ఉండకుండా చురుకుగా పాల్గొనే వ్యక్తులుగా మార్చగలుగుతున్నామా మరి లేఖనానుసారంగా మనం? ఇప్పుడు లేదండి. హాజరు చేయడం అంటే ఏంటిదండి? హాజరయ్యడం వేరు. హాజరైనోళ్ళకి ఆళ్ళు ప్రేక్షకులుగానే ఉంటారు. వచ్చిన వాళ్ళని మనం నిజంగా యాక్టివ్‌గా, చురుకుగా పనిచేసేటువంటి క్రీస్తు శరీరంలోని ఒక అవయవంగా పనిచేసే విధంగా మనం ప్రోత్సహిస్తున్నామా? రెండో రోజు వస్తారు ప్రోత్సహిస్తున్నాం. ప్రోత్సహిస్తున్నాం కానీ వాళ్ళు అంటే చురుకుగా పాల్గొనలేకపోతున్నారు. అంటే ప్రేక్షక పాత్ర ఎందుకు వహించాలంటే పాల్గొనలేకపోతున్నారు? ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మీరు కూర్చోవడానికే పుట్టారు అన్నట్టుగా మనం ఫస్ట్ నుంచెల్లి తరతరాల నుంచెల్లి విశ్వాసులు సంఘంలో ఏం చేయకూడదనేది నేర్పించాం కాబట్టి వాళ్ళు అయ్యో! ఇది మా పని గాదు. అయ్యగారి పని అనుకుంటున్నారు వాళ్ళు. ఎస్ లేదన్న ఎస్ సంఘం అనే శరీరంలో అందరు పాలి భాగస్తులని చెప్తున్నాం గానీ ఎంత చెప్పినా వాళ్ళు వినట్లేదు. అదే మనం అవకాశం కూడా ఇవ్వాలి గదా! ఇప్పుడు నేను గూడా మా పిల్లలకి సైకిల్ తొక్కండి అంటున్నా. కానీ నా సైకిల్ ఒక్కసారి కూడా ఇవ్వట్లేదు ఆళ్ళకి. ఎప్పుడన్నా వస్తదా ఆళ్ళకి? అది అరే! రాదు. అరే! నీకు ఇన్ని సంవత్సరాలు అయితుంది కారు నడిపించుకుంటే అసలు నేర్చుకుంటలేరంటే నేను కారే ముట్టుకోనివ్వద్దు. నేను కీసే ఇవ్వలేదు. నేను స్టీరింగ్ ఇవ్వలేదు. అప్పుడు కార్ ఎట్లా వస్తది ఆళ్ళకి? ఇవ్వాలి, చెప్పాలి, ఇవ్వాలి, నేను అదే ఇచ్చినప్పుడు అడుగుతున్నాను. నేర్చుకుంటారు. అంటే నిజమే మనం చెబుతున్నాం గానీ అవకాశం ఇస్తున్నామా? అవకాశం ఇవ్వకుండా ఎవరు అది చేస్తారండి? అవకాశం ఇవ్వకపోతే ఎవరు వాడుకుంటారు పాపం? ఇక్కడే ఉందయ్యా సమస్య అంతా ఇక్కడే ఉందయ్యా. అదే నేనేమంటే అందుకే పర్టిక్యులర్‌గా ఆలోచిస్తున్నాను. నేనేంటంటే పర్టిక్యులర్ పాయింట్ మీదనే నేను మాట్లాడుతున్నాను. అందుకే మనం నిజంగా జరిగితే సంతోషం అది. ఎందుకు హాజరు వారిని పరచలేకపోతున్నామంటే హ్మ్. నాకు తెలిసిన విషయం ఏంటంటే ఇప్పుడు సంఘంలో ఒక 10 మంది లేదా 20 మంది ఉన్నారనుకోండి. ఎవరికన్నా ఒకళ్ళకి ఇచ్చేస్తానికి వాళ్ళకి ఇచ్చేసారనేది ఒక ట్రాక్ కూడా బయటికెళ్ళి అక్కడ సంఘంలో గడిబిల్లో అవన్నీ మనం చూద్దామండి. అది నిజంగా వాళ్ళకే ఇచ్చేస్తున్నట్టు ఎవరో ఫీల్ అవుతారని అది చేస్తున్నాం. ఇక్కడ విషయం ఏందంటే పాయింట్ అర్థమైతే ఈ ప్రశ్నలు రావు మనకి నిజంగా చెప్పాలి అంటే. ఎస్ అసలు సంఘ ఎస్ కూడిక యొక్క ప్రాథమికమైన ఉద్దేశ్యము మనకు అర్థమైతే ఈ ఈ ప్రశ్నలు ఉండవు. వాళ్ళు ఫీల్ అవుతారు, వీళ్ళు ఫీల్ అవుతారు అనేది ఉండదు. వాళ్ళెందుకు ఫీల్ అవుతారు? వాళ్ళకో పని ఉంటది గదా! ప్రతి అవయవానికి పనున్నప్పుడు ఇప్పుడు చెయ్యి చేసుకునే చెయ్యి పని చేస్తే కాళ్ళెందుకు ఫీల్ అవుతది? కాళ్ళు చేసుకున్న కాళ్ళు నడుస్తున్నందుకు ముక్కెందుకు ఫీల్ అవుతది? ఉపవాసం చూస్తున్నందుకు కన్నెందుకు ఫీల్ అవుతది? నాకు అర్థం కాలేదు ఇప్పటివరకు. అందరినీ ఇన్వాల్వ్‌మెంట్ చేయాలి. అందరినీ ఒకే రీతిగా సో, అది చూద్దాం. ఇప్పుడు మనం అన్న శరీరం అని మీరు సంఘం అనుకుంటున్నప్పుడు పాస్టర్ ఆల్రెడీ గారు సంఘంలో పాస్టర్ పాస్టర్ కుటుంబమే ఎక్కువ వాడుకుంటారండి సంఘాలలో. అది వాస్తవమే. నేనేం జరుగుతుందని నేను అదే ఇప్పుడు అది ఎందుకు జరుగుతుంది? వాళ్ళు మనం మార్పు హ్మ్. ఏ మార్పు కోసం మనం విశ్వాసం ప్రయాసపడుతున్నాం కావడం అనేది లేదు. కోర్స్ అంటే నిజమే. నేను కూడా సంఘంలోకెళ్తే మా పాస్టర్ గారు హీరో, మా పాస్టర్ అమ్మనే హీరోయిన్, వాళ్ళ పిల్లలే సైడ్ యాక్టర్స్. మాకు చాయిస్ ఉండకపోతుంది. అవును. అది చేయడం వల్ల విశ్వాసం అనేది డల్ అయిపోతుర్రు. సరే అందరూ అలా అలా లేరు చూద్దాం. కొందరు అభద్రతా భావం వల్ల దాన్ని చేయలేకపోతుంటారు. యెస్. యెస్. సంఘం ఎక్కడ అవునవును. మిస్ అంటే ఇప్పుడు మనం అయిపోద్దనేది. మనం రీజన్స్ వెతకట్లేదు బ్రదర్. మనం చూద్దాం. ప్రతి ప్రశ్నకు జవాబు ఒక ప్రశ్న దగ్గర ఒక ప్రశ్నకు ఒకే జవాబు నేర్చుకుంటే మనకు క్లారిటీ వస్తది. 10 జవాబులు చూసినామనుకోండి, 10 కోణాలు ఆలోచించామనుకోండి, మనం క్లారిటీ మిస్ అవుతాం. అందుకోసం నేను పర్టిక్యులర్ పాయింట్ మీదనే నిలబడుతున్నాను ఇప్పటికి కూడా. నేను డైవర్ట్ చేయడానికి ట్రై చేసినా కూడా నేను పర్టిక్యులర్ పాయింట్ మీద ఎందుకంటే ఒక పాయింట్ ఇప్పుడు ముక్కుని స్టడీ చేస్తే ముక్కు మీద దృష్టి పెడుతున్నా. ముక్కు పక్కన ఉన్నటువంటి ఇటు కన్ను ఉంటది, కింద నోరు ఉంటదని నోరు దగ్గరికి వెళ్ళట్లేదు నేను అందుకే. నేను ఒక్కొక్క పాయింట్ అందుకే ముక్కే మళ్ళీ చెవి దగ్గరికెళ్ళొద్దు, కన్ను దగ్గరికెళ్ళొద్దు, నోటి దగ్గరికెళ్ళొద్దు, కాళ్ళ దగ్గరికెళ్ళొద్దు. సో, రెగ్యులర్‌గా మనం స్టడీ చేసుకుంటూ వస్తున్నాం. చూద్దాం ఇప్పుడు స్పష్టమైన లేఖనాలు చూద్దాం ఫస్ట్. అసలు ఏం నేర్పిస్తుంది బైబిల్ మనకు? గ్రూప్ చర్చ మొదటి కొరింథీ 14వ అధ్యాయం తీయండి దయచేసి అందరం కూడా త్వరగా చూద్దాం. నాకున్న సమయం కొద్దిగా ఉంది. నేను ఈ పాయింట్ ఈరోజు ముగించాలి. గ్రూప్ చర్చ మొదటి కొరింథీ 14వ అధ్యాయం అంతా జాగ్రత్తగా చదివి సంఘ కూడిక యొక్క ప్రాథమికమైన ఉద్దేశాన్ని బయలుపరిచే మూల విషయాన్ని నాకు ప్రత్యేకంగా చెప్పాలి గమనించి.
సంఘ కూడిక యొక్క ప్రాథమికమైన ఉద్దేశాన్ని తెలియపరిచే మూల విషయము, ముఖ్య విషయం. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. అయ్యా అమ్మ చదివి చెప్పండి అన్నాను. బైబిల్లో మీరు అది జవాబా? ప్రేమ కలిగి ఉండడం అనేది జవాబా అండి? జవాబు అయితే జవాబు చెప్పండి. మీకు ఒక క్రమం నేర్పిస్తున్నా. ఇంతవరకు మీరు ఎక్కడ నేర్చుకోలేని ఒక క్రమాన్ని పర్టికులారిటీ మీకు నేర్పించడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఈ విధానం అర్థం చేసుకున్న వాళ్ళు ధన్యులు అంతే. ఎందుకంటే మీరు రేపు బోధించేటప్పుడు కూడా మీరు చాలా స్పష్టంగా బోధిస్తారు. అప్పుడు అయోమయన్ గురి గారు ఏమన్నాను, చదివి ప్రాథమికమైన ఉద్దేశాన్ని తెలియపరిచి ఒక విషయాన్ని లేదా ఒక మంచి మూల విషయాన్ని తెలియపరచండి. మూల పదాన్ని నాకు చూపించండి అని చెప్పండి డైరెక్ట్. ఇది మూల పదం. సంఘంగా కూడుకున్నప్పుడు సంఘ కూడిక యొక్క ముఖ్య ఉద్దేశాన్ని తెలియపరిచేటువంటి పదం ఏంటి? క్షేమాభివృద్ధి కలుగుట. అభివృద్ధి. ఓకే, అంతేనా? బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంతేనా? అందరూ నేర్చుకున్నట్లు, అందరూ హెచ్చరిక పొందినట్లు. ఓకే, మీరు జవాబు అదే అంటారా జవాబు? ప్రశ్నకు జవాబు అది అవుతుందా మీరు చెప్పింది? ఓకే, ఇంకా ఎవరైనా ప్రయత్నం చేయండి. తప్పుగా అనుకోవద్దు మీరు. మీ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెంచడానికి కోసం నేను అలా నేను పర్టికులర్ గా మిమ్మల్ని సూటిగా చూడడానికి ప్రయత్నం చేస్తున్నాను. క్లాసులు ముగించే వరకు నేను ఎంతవరకు సక్సెస్ అవుతున్నా నాకు తెలియదు, కానీ నా ప్రయత్నం అయితే అయిందండి. మీరు అంటే గురి చూసి మాట్లాడాలి, గురిని స్పష్టంగా చూడాలనే ఉద్దేశంతో మిమ్మల్ని కొంచెం స్టేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఆ విషయంలో మీరు ఎవరన్నా బాధపడాల్సిన పరిస్థితి వస్తే సార్ క్షేమాభివృద్ధి చెందటానికి. ఓకే బ్రదర్, ఒక కారణంలో నన్ను సంపూర్ణంగా మనస్ఫూర్తిగా సహించవలసిందిగా నేను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరిని బ్రతిమలాడుకుంటున్నాను. సహించాల్సి వస్తుంది, సహించండి. మిమ్మల్ని అంటే ఒక పర్టికులర్ ట్రాక్ మీద తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాను. సో ఆ ట్రాక్ లోకి తీసుకురావడానికి వస్తున్నప్పుడు మీకు కొంచెం నొప్పి కలగవచ్చు. దయచేసి ముందే నన్ను సహించవలసిందిగా బ్రతిమలాడుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. ఓకే, ఏం లేదు, మేము అన్నైనా సహిస్తాం. మీరు మాకు నేర్పిస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా నేర్పించే మీ విధానం కరెక్టే కదన్నా. థ్యాంక్ యూ అండి. సో క్షేమాభివృద్ధి కదా, ఇప్పుడు దాకా మనం అడిగిన సంఘ కూడిక యొక్క ప్రాథమికమైన ఉద్దేశం ఏంటి అంటే సంఘ క్షేమాభివృద్ధి. ఈ మాట ఎవరు చెప్పలేదు. సంఘ క్షేమాభివృద్ధి పర్టికులర్ గా ఎవరు చెప్పలేదు. ఉద్యోగం అనే పదాలు చెప్పారు అప్పుడు అంటే, ఇప్పుడు కాదు, ముందు అడిగినాం. ఇప్పుడు చెప్పారు, ఇప్పుడు అందరు చెప్పారు, 3 4 ఇప్పుడు చెప్పారు. నేను అడిగిన ఆరంభంలో సంఘ కూడిక యొక్క ప్రాథమికమైన ఉద్దేశం గురించి అడిగిన. సో సంఘ కూడిక యొక్క ప్రాథమికమైనటువంటి ఉద్దేశాన్ని ఒక్కరెవరో చెప్పారు బ్రదర్. ఓకే ఫైన్, థ్యాంక్ యూ. సంఘ కూడిక యొక్క ప్రాథమికమైనటువంటి ఉద్దేశాన్ని బయలుపరిచేటువంటి ప్రాథమికమైనటువంటి మాట ఏంటి అంటే సంఘ క్షేమాభివృద్ధి. ఇంగ్లీష్ లో ఏమంటామంటే ఎడిఫికేషన్. చర్చ్ యొక్క ఎడిఫికేషన్ ఇది. సంఘ నాయకులది, విశ్వాసుల యొక్క దృష్టి అంతా కూడాము దేని మీద ఉండాలంటే క్షేమాభివృద్ధి మీద ఉండాలా. కానీ ఈరోజు చెప్పండి, మన దృష్టి క్షేమాభివృద్ధేనా? మీద తక్కువ ఉంది. దశమాభివృద్ధి. మన దృష్టి క్షేమాభివృద్ధేనా? మనం దృష్టి పెట్టేది మన దృష్టి పాటల మీద, ఆరాధన మీద, వీటన్నిటి మీద పెడుతున్నాం. కానీ అవి ఎందుకు చేస్తున్నామో చాలా మంది తెలియదు. అంటే మన ఉద్దేశము క్షేమాభివృద్ధి అయినప్పుడు మనం ఏదెందుకు చేస్తున్నాం అనేది క్లారిటీ వస్తుంది. అవునా? ఎంతవరకు చేయాలనే క్లారిటీ కూడా వస్తుంది. దేని ఎంతవరకు మనం ప్రోత్సహించాలనేది కూడా నేర్చుకోగలుగుతాం. నిజమా కాదండి? ఇప్పుడు క్షేమాభివృద్ధి మీరు అందరూ ఇంతకుముందు ఒక బ్రదర్ అండి అపోస్తలుల గారు 2వ అధ్యాయం గురించి అక్కడ 2వ అధ్యాయం యొక్క ప్రాథమికమైన ఉద్దేశము వాళ్ళ ఫైనల్ ఏంటిది? క్షేమాభివృద్ధి. అంటే సహవాసం చేసిన, రొట్టె విరవడము, ప్రార్థించడము, ప్రేమ విందు చేయడం, అంటే ఇవన్నీ కూడా ఏం మాట్లాడుతున్నారు? అపోస్తల బోధ అందుండి ఇవన్నీ ఏంటి? మళ్ళీ ఫైనల్ రిజల్ట్ ఏంటిదంటే క్షేమాభివృద్ధి. అవునండి? ఇప్పుడు ఒక పదాన్ని మనం మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు సహవాసం చేసిన, అపోస్తల బోధ అందున్న, రొట్టె విరుష్ట చేసిన, ప్రార్థన చేసిన, ఈ 4 అవుట్పుట్ ఏంటి? 4 ఎందుకోసం చేశారండి? క్షేమాభివృద్ధి కొరకే. క్షేమాభివృద్ధి కొరకు.
అవునా అండి? అది అంటున్నాను. ఒక పర్టిక్యులర్ మనం ఎందుకోసం వెళ్తున్నాము, ఎందుకు చేస్తున్నాము అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం. ఇంతకుముందు ఎవరో హెబ్రీ 10:24, 25 కూడా చెప్పాడు. దాని ఉద్దేశ్యం ఏంది అంటే క్షేమాభివృద్ధి. ఇప్పుడు సమాజం కూడటం మానక అని చెప్పినప్పుడు మరి ఏం చేయాలంట? ప్రేమ చూపుటకును, అవునా గదా! సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పుకోవాలా. కింద ఫుట్‌నోట్‌లో Yes. రేపవలనని ఉంటది. తెలంగాణ భాషలో చెప్పాలంటే రెచ్చగొట్టుకోవాలంట. మరి రెచ్చగొట్టుకుంటున్నావా? సంఘంగా కూడుకున్నప్పుడు మంచి పని కోసం ప్రేమ చూపించుకోవడానికి ఎవరు రెచ్చగొట్టుకుంటారో చెప్పండి? ఒక్క మాట చెప్పండి. ఏ సంఘంలో ఉంది పురిగొల్పడం రెచ్చగొట్టుకోవడం? అసలు అటెండెన్స్ పురిగొల్పడం. ఆ? రెచ్చగొట్టుకోవడం పక్క పెట్టు. కూడుకోవడానికి అటెండెన్స్ లేని వారు ఉన్నారు చాలా మంది. అదే సరే. పక్కన పెట్టామండి. ఆ వచ్చిన 10 మందైనా రెచ్చగొట్టుకుంటున్నారా? సరే అటెండెన్స్ పక్కన పెట్టండి మళ్ళీ. అటెండెన్స్ మీదకెళ్ళకండి. మరి ఉన్న 10 మందిలో పోతారని రెచ్చగొట్టడం పురిగొల్పడం, ప్రోత్సహించడం. ఇప్పుడు ప్రైమరీ ఉద్దేశ్యం ఇప్పుడు అదే అంటున్నాను. ఇప్పుడు మన సంఘ ఆరాధనలో ఒక సంఘానికెళ్తే వాళ్ళ ప్రైమరీ ఉద్దేశ్యం ఏంటిది అంటే ఆరాధన మాత్రమే. ఇంకో దగ్గరికెళ్తే వాళ్ళ ప్రైమరీ ఉద్దేశ్యం ఏందంటే భాషలు మాత్రమే మాట్లాడడం. ఇంకో దగ్గరికెళ్తే వాళ్ళ ప్రైమరీ ఉద్దేశ్యం ఏందంటే ఊరికే ప్రవచనాలు చెప్పడం. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాను. దేవుడు మర్చిపోయడం అనాలి. జ్ఞాపకం చేసుకోవడానికి. సో, ప్రతి ఒక్కరికి అలాగా అదే చెప్తారు. అదే ఉద్దేశంగా అయిపోయింది అక్కడ. ఇంకో దగ్గరికెళ్తే ఓన్లీ ప్రార్థన అని ఒక 10 మంది ఒకరి తర్వాత ఒకరు ఏమంటారు ఇంకా కంటిన్యూగా ప్రార్థిస్తూనే ఉంటారు. కొంతమంది నిద్రొస్తది, బోర్ కొడతది. వాళ్ళు సరే వాక్యానుసారంగా కూడా ప్రార్థన ఉంటదంటే అది ఉండదు. అవునా? అంటే కొన్ని సార్లు ఇలాగ అంటే ఒక ఏమంటారు యాంత్రికమైనటువంటి వ్యవస్థ మన సంఘాల్లో ఉందంటారా? లేదంటారా? యాంత్రికమైన వ్యవస్థ అంటారు. అవునా? ఉన్నదయ్యా. మెకానికల్‌గా ఉందా? స్పిరిచువల్‌గా ఉందా? మళ్ళీ తప్పుగా అనుకోకండి. స్పిరిచువల్ వేరు, ఎమోషనల్ వేరండి. ఎమోషనల్ వేరు, స్పిరిచువల్ రెండిటిని మిక్స్ చేయకండి. యెస్. స్పిరిచువాలిటీలో ఎమోషనల్ ఉంటది గానీ, ఎమోషనల్ అన్నిట్లో స్పిరిచువాలిటీ ఉన్నట్టు కాదు. అవునా? యెస్. ఆమేన్. అంటే ఇప్పుడు నేను ఎవరైనా ఆరాధన చేస్తున్నప్పుడు కళ్ళలోకి 2 కన్నీటి చుక్కలొచ్చిందంటే అది ఎమోషనల్ అయ్యారు. కానీ ప్రతి ఎమోషన్ వెనకాల స్పిరిచువాలిటీ ఉంటదా? ఒకసారి ఆ కన్నీళ్లు కార్చిన వాళ్ళందరూ ఫోటోలు తీసుకొని, వీడియోలు తీసుకొని తర్వాత వాళ్ళ పర్సనల్ లైఫ్ చూడండి. స్పిరిచువాలిటీ ఉంటదో మీరు చెక్ చేసుకోండి. వాక్యానుసారం చేయడం. అదే అంటున్నాను. ఆ పర్టిక్యులర్ టైంలో 10 నిమిషాల్లో కొంతమంది ప్రార్థన అనగానే ఆ 2 నిమిషాలు చేసిన ప్రార్థనలో కూడా వాళ్ళు ఏడుస్తూ ప్రార్థన చేస్తారు. కానీ వాళ్ళ జీవితాన్ని గమనించండి డిఫరెంట్‌గా ఉంటది. అవునా? అవునయ్యా. అయ్యా! ఇప్పటిదాకా ఏడ్చిన సహోదరి ఈమెనేనా? ఇప్పటిదాకా ఏడ్చిన బ్రదర్ ఈమెనేనా? ఈయనేనా అనే డౌట్ వస్తది. అవునా? అవునయ్యా. అలా క్రియలు చూసినప్పుడు. అంటే ఇప్పుడేంటిది? ప్రార్థన ఎమోషనల్ చేయడం వేరు. నిజంగా స్పిరిచువాలిటీ ఉండడం వేరు. స్పిరిచువాలిటీ యెస్. సంథింగ్ డిఫరెంట్. మనం అనుకునే దానికి వ్యత్యాసమైనది. అవునా? అవునయ్యా. ఒప్పుకుంటారా దీన్ని? యెస్. అవును. చూడండి 3వ వచనం చదవండి ఒకసారి. 3వ వచనం. ఒక్కొక్క వచనం త్వరగా చదివితే నేను ఫాస్ట్‌గా మనం వెళ్ళిపోదామండి. టైం అయిపోయింది. 3వ వచనం. క్షేమాభివృద్ధియు, హెచ్చరికయు, ఆదరణయు కలుగునట్లు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుచున్నాడు. చాలు. ఏంటిదంట? సంఘ కూడిక యొక్క ప్రాథమికమైన ఉద్దేశాన్ని తెలియపరిచేటువంటి ఒకే ఒక అధ్యాయం 1 కొరింథీ 14వ అధ్యాయం బాగా గుర్తుపెట్టుకోండి. ఏం జరగాలంట? హెచ్చరికయు, ఆదరణయు, క్షేమాభివృద్ధి కలుగునట్లంట. అంటే మన స్థానిక సంఘంగా కూడుకున్నప్పుడు మనం ఏం చేసినా వేటి కోసం చేయాలండి? ఒకటి క్షేమాభివృద్ధి కలగాలి, హెచ్చరిక పొందాలి, ఆదరణ కలగాలి. అంటే మన కూడికలో ఏం చేసినా ఈ 3 కలగాల. అవునా అండి? అవునండి. మరి ఈ 3 అవుట్‌పుట్ వస్తున్నాయంటారా? మన సంఘ కూడికలలో ఈ 3 జరగాల. కంపల్సరీ ఇవి మ్యాండేటరీ. వీటికి మిషన్ లేదు, సాకు లేదు. ఇవి తప్పించుకోవడానికి లేదు. బైబిల్ ఒప్పుకోదు. ఎందుకంటే మీకు చూపిస్తాను. ఇదొక్క రిఫరెన్స్ అనుకున్నారా? మీకు కనీసం ఒక 20 రిఫరెన్స్‌లు చూపిస్తాను. క్షేమాభివృద్ధి కోసమే సంఘం కలుసుకోవాలనేది. ఎవ్వరేం చేసినా క్షేమాభివృద్ధి కొరకు మాత్రమే చేయాలనేది బైబిల్ పర్టిక్యులర్‌గా బోధిస్తున్నటువంటి అంశం. ఒక్కటి కాదు మీకు దాదాపు 20 పైన రిఫరెన్స్ చూపిస్తాను. అన్ని పత్రికలకెళ్ళి చూపిస్తాను. ప్రతి పత్రికలో రోమిల రాసిన పత్రిక మొదలుకొని చాలా చివరి రాసిన పత్రిక వరకు చూపిస్తాను. మరి ఎందుకు మిస్ అయినాం ఇదంతా చూద్దాం. ఏం చేసినా క్షేమాభివృద్ధి కలగాలంట. ఇప్పుడు నేను అడిగాను ఎందుకు తింటున్నారంటే ఆరోగ్యం కోసం తినాలి. ఒకవేళ నేను తినేది నాకు నోటి రుచి కోసం కాదు. ఆరోగ్యం ఇవ్వకపోతే ఏం చేయాలా? మానేస్తావా మనం? మానేయం. అవునా? షుగర్ ఉన్న స్వీట్ తింటాం. అవునా కదా? బీపీ ఉన్న ఉప్పు కారం తింటాం. మనం మానేయం. ఎందుకంటే మనం తినే ఉద్దేశం వేరైనప్పుడు మానేస్తామా అండి? ఉద్దేశం అర్థం కానప్పుడు తినం. అవునా? మానేస్తాడు కొర్నేల్ గారు. అంటే ఇప్పుడు అరే నేను ఆరోగ్యం కోసం తినాలి, బలం కోసం తినాలనుకున్నప్పుడు బలమైనవి ఆరోగ్యాన్ని ఇచ్చేటి తింటాం. మన ఉద్దేశం వేరైనప్పుడు రుచి కోసం తింటున్నప్పుడు ఏది పడితే అది వేస్తాం లోపల. అవునా కదండి? యెస్. అయ్య గారు. అవును.
మరి సంఘ కూడిక కూడా అంతే కదా, క్షేమాభివృద్ధి కోసం కలుసుకోవడం తెలిస్తే ఏం చేసినా క్షేమాభివృద్ధి కోసం చేస్తాం. దాని ఉద్దేశమే తెలియనప్పుడు ఏది పడితే అది చేసుకుంటాం. అవునా? సంతోషం కోసము, జాయ్ కోసం ఇలా రకరకాలుగా చేస్తాం, ప్రోగ్రాములు చేస్తాం, ప్రజలను ఆనందపరుస్తాం, జోకులు వేస్తాం, అన్ని చేస్తాం మనం. అవునా? సంఘ కూడిక ఒక ప్రాథమికమైన ఉద్దేశం ఏంటి అంటే క్షేమాభివృద్ధి కలగాలి, హెచ్చరిక కలగాలి, ఆదరణ కలగాలి. ఇంతకుముందు ఎవరు అన్నారు అన్న కొలస్సి 3:16 బైబిల్లో పౌలు చెప్పాడు కదా. ఎస్, ఆడేమని చెప్పాడండి? ఆత్మ సంబంధమైన పద్యములతోనూ కీర్తనలతోనూ కదా, రకరకాల అంటే ఏం చేయాలంటే ఒకరినొకడు బోధించుచు, ఒకరినొకడు హెచ్చరించుచు, క్రీస్తు వాక్యము మీ హృదయాలలో సర్వ సమృద్ధిగా నివసింపనియాల. అంటే డ్రిల్ ఇన్ రిచ్లీ అని ఉంటుంది ఇంగ్లీష్లో. అంటే కావలసినంతగా అంటే ఇప్పుడు నేను ఒక పద్యం రాశాను, ఎందుకోసం రాశానండి? హెచ్చరిక కోసం కదా. ఒక పద్యం రాస్తున్నానంటే ఇప్పుడు సమస్త విధమైన జ్ఞానాన్ని అక్కడ వినియోగించమన్నాడు. అంటే ఏ జ్ఞానము? అది పద్య రూపకంగా కావచ్చు, పాట రూపకంగా కావచ్చు, ఒక కవిత రూపకంగా కావచ్చు, ఇంకొక రూపకంగా కావచ్చు. ఏ రూపకంగా అయినా ప్రజలను హెచ్చరించాలంటున్నాడు. బోధించుకోవడానికి కోసం అన్నాడా, ఆరాధన కోసం అన్నాడా పాటలు అక్కడ? బోధించుకోవడం, హెచ్చరించుకోవడం. మరి అది మిస్ అయింది కదా. మన పాటల్లో బోధ ఉందా అండి? ఇప్పుడు చెప్పండి, నిజంగా చెప్పండి. ఈ రోజు ఈ కాలం పాటలు ఒకసారి చెప్పండి, ఏ పాటలో బోధ ఉంది చెప్పండి. మ్యూజిక్ లేదండి. ఉందన్న. బోధ హెచ్చరిక ఉండాలి. లేదు. మరి ఉందా? ఒక్క పాట చెప్పండి, బోధ హెచ్చరిక ఉన్న మాట ఒక్క పాట చెప్పండి. ఒక్క పాటలో కూడా లేదు. అదే అడుగుతున్నాను. మనము పైన చూస్తున్నాము, లోపల ఇంటెన్షన్ దగ్గరికి వెళ్ళలేదు. అదే చెప్తున్నాను. మనం ఏం చేస్తున్నాం అంటే పై చేస్తున్నాం అంతే. ఇప్పుడు వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నాం. ఇప్పుడు కాలేజీకి వెళ్ళరా అని చెప్పినా నేను, నా పిల్లోడు కాలేజ్ పప్ప నువ్వు ఎగ్జామ్స్ వచ్చినాయి, ఫెయిల్ అయ్యిండు, రిజల్ట్ వచ్చింది, ఎందుకు ఫెయిల్ అయినవారు అంటే పప్ప మీరు కాలేజీకి వెళ్ళమని చెప్పారు, నన్ను చదువుకోమని ఏమని చెప్పారు అన్నట్టుంది ఇప్పుడు కథ అంతా. అవునా? అంతేనయ్యా. నిజమా కాదు చెప్పండి. థింక్ ప్రాక్టికల్లీ. నేను వెరీ ఆచరణాత్మకంగానే మాట్లాడుతున్నాను. నేను వెళ్ళమన్నాం అంతే. పాడమన్నారు కాబట్టి పాడుతున్నా, అంతేగాని నాకేం అవసరం అండి ఆడ హెచ్చరిక, ఉపదేశం చేయాలి, బోధించాలి, వాడు తప్పు చేస్తే గద్దించాలి, ఆదరించాలి అని చెప్పినామా? కొన్నిసార్లు కాలేజీకి వెళ్ళమంటే చదువుకోమనే కదన్న అనేది ఉద్దేశం. క్లియరెన్స్ చెప్పాలి. ఉద్దేశం అదే. నేనేమంటున్నా, పిల్లలు అలా అపార్థం చేసుకోవడం, మనం కూడా అలాగే అపార్థం చేసుకున్నామని చెప్తున్నాను. నాన్న కాలేజీకి వెళ్ళమంటే చదువుకోమని ఉద్దేశమే. బైబిల్లో పాట పాడమంటే ఆడ ఉద్దేశం ఏంది? ఒకటి హెచ్చరించుకోవాలి, బోధించుకోవాలి అనేది. నేను బైబిల్ ఉద్దేశం గురించి తప్పు పట్టలేదు, అర్థం చేసుకున్న వాళ్ళ ఉద్దేశం ఏంటిదని అడుగుతున్నాను జాక్సన్. అది రెండు వైపులో చూడు, అటువైపు ఒక కోణం ఉంటది, ఇటువైపు మనం చూసే కోణం ఏంటిదని అడుగుతున్నాను. చూడండి, హెచ్చరిక మరియు ఆదరణ ద్వారా 4వ క్షేమాభివృద్ధి అంటే ప్రవచనం ద్వారా క్షేమాభివృద్ధి కలిగించుకోమంటున్నాడు. చూడండి, ప్రవచనం ఎందుకంట? క్షేమాభివృద్ధి కలిగించడానికి. మరి ప్రవచనాలు నేడు ఎందుకోసం ఇచ్చినాయి చెప్పండి? వీళ్ళు డబ్బులు సంపాదించుకోవడం కోసం ప్రవచనాలు చెప్తున్నారు, తప్పుడు ప్రవచనాలు, అబద్ధ ప్రవచనాలు. అవునా? ప్రవచనం ఎందుకు? సంఘములో ఎదుటి వ్యక్తి క్షేమాభివృద్ధి కలిగించడం కోసం. అంటే చూడండి, క్షేమాభివృద్ధి అనే ఒక మాట చెప్పినప్పుడు ఎన్ని రకాలుగా క్షేమాభివృద్ధి కలుగుతుంది? ఒక ప్రవచనం ద్వారా క్షేమాభివృద్ధి కలిగించవచ్చు అని చెప్తున్నాడు. ప్రవచనం ద్వారా క్షేమాభివృద్ధి కలిగించుకోండి అని చెప్తున్నాడు. ప్రవచనం అంటే ఏంటి? మళ్ళీ జ్ఞాపకం చేసుకోవడం కాదు. తర్వాత ఒక ఉద్దేశం మనం చూస్తాం. ప్రవచనం అంటే ఏంటిది చూద్దాం తర్వాత. ప్రవచనం యొక్క ఇంటెన్షన్ కూడా మనం చూడాలి. ఇంకా 5వ వచనంలో చూడండి ఏమన్నాడు? భాషలకు అర్థం చెప్పుట ద్వారా క్షేమాభివృద్ధి. సంఘములో గంట సేపు బడబడ భాషలు మాట్లాడితే ఎవరికి క్షేమాభివృద్ధి ఉండదురా బాబు. ఒకవేళ నువ్వు భాష మాట్లాడితే ఖచ్చితంగా భాషకు అర్థం చెప్తేనే సంఘ క్షేమాభివృద్ధి చెందుతుంది. ఒకవేళ నీకు అర్థం తెలియకపోతే భాష వ్యక్తిగత క్షేమాభివృద్ధిని మాత్రమే ఇస్తుంది, సంఘానికి క్షేమాభివృద్ధిని ఇవ్వదు. కాబట్టి నీకు నువ్వు మాట్లాడుకోవచ్చు కానీ సంఘంలో మాట్లాడకూడదు. సంఘంలో భాషలు మాట్లాడితే ఖచ్చితంగా అర్థం చెప్పేవాడు ఉన్నప్పుడే మాట్లాడాలి. అవునా? ఈ రోజు కొన్ని సంఘాలకు వెళ్తే మొదటి అరగంట సేపు బడబడ భాషలు ఎందుకు మాట్లాడతారో తెలియదు. దానివల్ల ఎవరికి లాభం? ఇప్పుడు నేను మీకు ఇంత వివరంగా చెప్తే మీరు అర్థం చేసుకుంటలేరు. ఇంకా నేను గంట సేపు నాన్ స్టాప్ ఏదో ఒకటి చెప్తే మీకు అర్థమవుతుందా అండి? మీరు నిజంగా చెప్పండి, అర్థమైతే క్షేమాభివృద్ధి, అర్థం కాకపోయినా క్షేమాభివృద్ధి ఎంతమా? గ్రహించలేకపోతున్నాం. అసలు తెలియని ఇంకేం గ్రహించలేరు. ఇప్పుడు నేను నాన్ స్టాప్ గంట తెలుగులోనే మీకు ప్రసంగం చేసినా కూడా మనకు అర్థం కానప్పుడు క్షేమాభివృద్ధి చెందాం కదండి. అయ్యగారు ఆవేశంతో బల్ల గుద్దుకుంటా అది ఇది అని ఇట్లా టీవీలో కొంతమంది ప్రసంగం చేస్తారు, అలా చేయొచ్చు. కానీ ఆ గంట సేపు ఒక్క విషయం కూడా అర్థం కాకపోతే మనకు క్షేమాభివృద్ధి ఏమైనా దొరుకుతుందా? అంటే తెలుగు భాషలో అర్థం కాకుండా మాట్లాడితేనే క్షేమాభివృద్ధి దొరకనప్పుడు
మరి అర్థం కాని భాషలో మాట్లాడితే ఎదుటి వ్యక్తి క్షమాపణ ఎలా చెందుతాడండి? లేదయ్యా, అవును. లేదయ్యా. సో ఇవన్నీ కూడా మనం ప్రాక్టికల్ గా ఆలోచించాల్సిన విషయం. ఇంకొక మాట చూడండి, 12వ వచనంలో ఏముంది? ఆత్మ సంబంధమైన వరముల ద్వారా, ఆత్మ సంబంధమైన వరాలను ఉపయోగించి క్షేమాభివృద్ధి కలిగించుకోమంటున్నాడు. ఏంటి అవి? ఒక విశ్వాస వరము, ఒక వివేచన వరము, ఒక బుద్ధి చెప్పడం, ఒక జ్ఞానం, ఇవన్నీ ఉన్నాయి మన సంఘాలు. చెప్పండి ఇప్పుడు అసలు చెప్పాలంటే మీరు చూడండి, వివేచన వరం ఎక్కడుందండి? పనిచేయట్లేదు. బైబిల్ పట్టుకున్న ప్రతి ఒక్కరిని మనం సేవకుడు అనుకుంటున్నాం. మరి ఇప్పుడు వివేచన వరం పనిచేసినట్టేనా సంఘంలో? లేదు. అసలు ఎక్కడికి తీసుకునే ఆ ఉద్దేశమే లేదు, ఆ పునాది లేదు అసలు చర్చిలలో. ఇప్పుడు మనం ఇంత మాట్లాడుకుంటాం. రేపు పర్టికులర్ అడుగుతున్నానండి, రేపు సోకాళ్ళు ఇప్పుడు మా కుక్కడిపల్లి అయ్య గారు ఊరికి వచ్చారు అనుకోండి, మీరు వెళ్ళారా చెప్పండి మీటింగ్ కి? వెళ్తారు. మరి అప్పుడు ఇప్పుడు నా కళ్ళ ముందేమో అవునని ఆయన చేస్తుంది తప్పు అంటారు, ఆయన చేస్తుంది వ్యాపారం అంటారు. కానీ మళ్ళీ ఆయన వస్తే ఎలా వెళ్తున్నారు? వ్యాపారం చేస్తున్నారు అని చెప్పేసి. అంటే మనకు క్లారిటీ లేదు వాస్తవం చెప్పాలంటే. అవునా? ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు, ఆ ఛాలెంజెస్, ఆ పర్టికులారిటీ మనకు లేదు ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే. నిజమే కాదా చెప్పండి ఇప్పుడు? అవును. ఇప్పుడు బెల్లం పెళ్ళైనా మీ ఊరికి వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా చేయరా చెప్పండి? గుంపులో గోయిందా? నేనైతే అస్సలు చేయను. ఎందుకనంటే ఆయన 100% అట్లీ అన్బిబ్లికల్ పర్సన్ ఆయన. నేను చెప్తున్నా, ఓపెన్ గా చెప్తున్నాను. అంటే నన్ను ఎవరైనా ద్వేషించిన పర్లేదు, అలా అభిమానులు ఉంటే. ఎందుకంటే నేను దేవుని కోసం బ్రతుకుతున్న వ్యక్తిని. నేను సత్యం యాక్సెప్ట్ చేస్తాను. పూల యాక్సెప్ట్ చేయని వ్యక్తులందరినీ, అపోస్తులు యాక్సెప్ట్ చేయని వ్యక్తులను నేను ఎలా యాక్సెప్ట్ చేస్తాను? సరంగం భాషలు మాట్లాడద్దు పబ్లిక్ లో మీరు చెప్పినట్టు. అంటే అమ్మా చెప్పండి. ఆయన నాకు గతంలో ఒకవేళ మంచి సేవకుడే అని ఆలోచన, ఇప్పుడు కొంచెం చూద్దామమ్మా, దీన్ని బట్టి మంచి సేవ, అసలు మంచి సేవకుడు అంటే ఏంటో నాకు తెలియదు. మంచి సేవకుడు, చెడ్డ సేవకుడు ఉండడు. రెండే రకాల సేవకుడు: వాక్యానుసారమైన సేవకుడు, వాక్యానుసారమైన సేవకుడు. మంచి చెడు సేవకులు ఎవ్వరు ఉండరమ్మా భూమి మీద. మంచి సేవకుడు, చెడ్డ సేవకులు ఎవ్వరు ఉండరు. బిబ్లికల్, అన్బిబ్లికల్ అంతే. వాక్యానుసారమైన వ్యక్తి అయినా కాదు, అంతే. కరెక్ట్. 17వ వచనం చూడండి, ఏమన్నాడు? అర్థం అయ్యేలా చెప్పుట ద్వారా. క్షమాభివృద్ధి ఏంటంటే పౌలు అంటున్నాడు, నేను భాషతో 10,000 మాటలు చెప్పుదును గాని భాషలతో 10,000 మాటలు పలుకటం వలన సంఘంలో ఉపయోగం లేదు. అందుకే అర్థమయ్యే వ్యక్తికి 5 మాటలు పలికిన మేలు అన్నాడు. అవునా? పౌలు యొక్క ఉద్దేశం క్లియర్గా అర్థమవుతుందా? సంఘంలోనంట, అదే ఇప్పుడు ఈ మాటను బట్టి మీరు ఏం చేయాలి? ఇప్పుడు మీరు సంఘంలో ఆదివారం గంట ప్రసంగం చేస్తున్నారని దృష్టి పెట్టకండి. చెప్పే 5 మాటలైనా అర్థమయ్యేలా చెప్తున్నా లేదని దృష్టి పెట్టండి. అవునా? అవునయ్య గారు. నిజంగా మన ఫోకస్ ఏంటండి? అబ్బా అమ్మయ్య, ఈ రోజు నేను గంట 15 నిమిషాలు ప్రసంగం చేసిన అంటే ఎవరిని మనం పోడుకోవడానిక? అంటే మనం అరగంట ప్రసంగం చేస్తున్నామా, గంట ప్రసంగం చేస్తున్నామా దేవుడు చూడడు. దేవునికి కావాల్సింది ఏంటంటే అర్థమయ్యే రీతిగా చెప్తున్నామా లేదా, వాక్యం చెప్తున్నామా లేదా, దాన్ని అర్థమయ్యేలా చెప్తున్నామా లేదా. పౌలు తిమోతి గాని, తీతు గాని సత్యవాక్యాన్ని సరిగా విభజించి బోధించమని చెప్పడం ఉద్దేశం అది. అంటే ఇంత సరిగా విభజించి బోధిస్తే అంత అర్థమవుతుందని. అవునా? ఇంత కలగురగంపల చేస్తే అంత కన్ఫ్యూజన్ ఉంటది. అవునా? అవును. ప్రసంగాలన్నీ కాక్టైల్ ప్రసంగాలు అంటారు. అంటే కలగురగంపలకు అన్ని కలిపి కొట్టేస్తాం. అవునా? మనకి ఏం తీసుకోవాలో అర్థం కాదు. ఇప్పుడు జ్వరం వస్తే జ్వరం టాబ్లెట్ వేయాలి, దాంతో పాటు 10 టాబ్లెట్లు కలిపి మిక్స్ చేసి నువ్వు తాగు, ఏ రోగం పోతే దేనికి ఏది పనిచేస్తా వేసినా మనకి ఏమవుతుంది? రియాక్షన్ అవుతుంది. అందుకే మనకి అంటే ఇప్పుడు అందుకే సంఘం ఏమైపోయిందంటే ఎలాంటి రియాక్షన్ లేకుండా చేసేసినాం మనం. నువ్వు తిట్టు, సంఘంలో రియాక్షన్ ఇవ్వరు. నువ్వు ప్రోత్సహించు, రియాక్షన్ ఇవ్వరు. అందుకే ప్రేక్షకులాగా ఉండిపోయారు. అంతే కదా? రియాక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు సంఘంలో ఎవరికన్నా? ఎవరు రియాక్షన్ ఇవ్వరండి. సో అందుకే బైబిల్లో ఏమని చెప్తున్నది? ఒక అర్థం అటు చూడండి, ఎన్నిసార్లు ఉంది క్షేమాభివృద్ధి అన్నమాట. అర్థమయ్యేలా, క్షేమాభివృద్ధి కలుగునట్లు, ఎదుటి వ్యక్తికి మేలు కలుగునట్లు. అంటే 26వ వచనం చూడండి, ఏమన్నాడు అక్కడ? ఏం చేసిన చూడండి, ఇప్పుడు ఏం జరుగుతున్నది మంచిగా చూడండి. 26వ వచనం చాలా శ్రద్ధగా చూడండి, ఇది చెప్పి ముగిస్తాను, టైం నాకు అయిపోయింది. 26వ వచనం చూడండి ఒకసారి, ఏముంది? మీరు కూడి వచ్చి చుండగా, మీరు చూడండి. హలో సహోదరులారా, ఇప్పుడు మీలో ఏమి జరుగుతున్నది? సహోదరులారా, ఇప్పుడు మీలో ఏమి జరుగుతున్నది? ఒకడు కీర్తన పాడవాలన్నాడంట కదా. చదవండి ఒకసారి. మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు కీర్తన పాడవాలని ఉన్నాడు. మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు కీర్తన పాడవాలన్నాడు, ఒకడు బోధింపవాలని ఉన్నాడు, ఒకడు బోధింపవాలని ఉన్నాడు. మరి ఒకడు తనకు బయలుపరచబడినది ప్రకటన చేయవలెనని ఉన్నాడు.
మరి ఒకడు భాషతో మాట్లాడవాలని మరి ఉన్నాడు, ఒకడు భాషతో మాట్లాడవాలన్నాడు, మరి ఒకడు అర్థము చెప్పవాలని మరి ఉన్నాడు. ఒకడు అర్థం చెప్పవాలని ఉన్నాడు. సరే, సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకై జరగనీయుడి. ఏంటిదంటే ఆమేన్. సరే సరే సమస్తమును. సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకై జరగనియండి. అయ్యలారా, మీరు ఏం చేసినా మంచిదే. సంఘ కూడికకు వచ్చినప్పుడు ఒకడు పాట పాడుతున్నాడు మంచిది, ఒకడు కీర్తన పాడుతున్నాడు మంచిది, ఒకడు బోధిస్తున్నాడు మంచిది, ఒకడు ప్రకటన చేస్తున్నాడు మంచిది, ఒక భాష మాట్లాడుతున్నాడు మంచిది, ఒకడు భాషలకు అర్థం చెప్తున్నాడు మంచిది. అయితే వీటన్నిటిలో మీరు శ్రద్ధ పెట్టాల్సింది దేనికోసం అంట? క్షేమాభివృద్ధి కోసం జరగనీయాలంట. అవునా? అవునండి, అవును. ఫోకస్ ఏంటిదండి ఇప్పుడు సంఘ కూడిక యొక్క ఫోకస్? సమస్తము క్షేమాభివృద్ధి కొరకు. సమస్తము సంఘములో ఏం జరిగిన క్షేమాభివృద్ధి కోసం జరగనియాల. మరి కొంతమంది సాక్ష్యాలు చెప్పినాం, అది క్షేమాభివృద్ధికి దోహదం చేయాలి. కానీ కొన్ని సాక్ష్యాలు ఎలా ఉంటాయి, అలా క్షేమాభివృద్ధి ఏమి ఉండదు. పాట పాడతారు, ఎందుకు పాడతారో తెలియదు. మనం పాడే పాటలు, మనం చేసే కార్యక్రమాలు క్షేమాభివృద్ధి దృష్టిలో పెట్టుకొని చేయకపోతే ప్రయోజనం ఏంటి? ఇవన్నీ చేయడం తప్పని చెప్పలేదు. అందుకే మీకు అర్థం కావాలని మొదటి నుంచి అలాగే ఒత్తుకుంటున్నాను. అవన్నీ చేయడం తప్పు కాదు. ఉద్దేశం ఏంటి? 31 వచనం కూడా చూడండి, ఒకసారి చదవండి. 31 వచనం కూడా ఏంటిదంటే క్షేమాభివృద్ధి. అందరూ అందరూ నేర్చుకున్నప్పుడు ఎప్పుడు క్షేమాభివృద్ధి చెందుతుందంటే అందరూ నేర్చుకున్నప్పుడు క్షేమాభివృద్ధి కలుగుతుంది. మరి సంఘంలో అందరూ నేర్చుకున్నారండి ఇప్పుడు ఏమన్నా తెలుసా? నేర్చుకోకపోతే క్షేమాభివృద్ధి ఉండదు కదండి, ఉంటదా? ఉన్నదయ్యా. అవును. మరి నేర్పించకపోతే క్షేమాభివృద్ధి ఎలా చెందుతారండి? నేను ఇంతవరకు సంఘానికి ఏమి నేర్పించాలి? అయ్యా, సంఘం అంటే ఇది బాడీ ఆఫ్ క్రైస్ట్ అంటే ఇది, సంఘం క్రీస్తు శరీరంతో మనం చూసాం కదా. లాస్ట్ వీక్ ఫ్రైడే రోజు సంఘం 4 పోలికలు చూసాం. మరి అది అర్థం చేయించకపోతే, అది నేర్పించకపోతే సంఘం వాళ్ళకి ఏమర్థం అవుతుందండి అప్పుడు? మనము ఒక షాప్ పెట్టుకున్నాం, ఇది మెకానిక్ షాప్ అని పెట్టుకున్నాం. ఇప్పుడు ఇక్కడ అన్ని రిపేర్లు నేర్పించబడున్నా పెట్టినాం. అసలు వచ్చినప్పటి నుండి ఎవరికి ఏం మెకానిక్ నేర్పించట్లేదు. ప్రయోజనం ఏంటి? సంఘ కూడిక అంటే కూడుకుంటున్నాం, కానీ క్షేమాభివృద్ధి చెందే విధంగా ఒకరినొకరు ప్రోత్సహించుకునే విధంగా ఈ వరాలను వినియోగించకపోతే ఇంకా ప్రయోజనం ఏంటండి? చెప్పాల. సంఘ కూడిక యొక్క ప్రాథమికమైన ఉద్దేశం ఎడిఫికేషన్, క్షేమాభివృద్ధి. ఈ ఆలోచన లేకుండా మనం సంఘానికి రావడం వల్ల, ఈ ఆలోచన లేకుండా నేను ప్రసంగం చేయడం వల్ల నిజంగా ప్రయోజనం ఉండదు. గుర్తుపెట్టుకోండి. ఇప్పటిదాకా అయ్యా ఏం ప్రయోజనం పొందలేదా అంటే, ఎలాంటి ప్రయోజనం పొందిందో కూడా మనం చూడొచ్చు. నిజంగా వాక్యానుసారమైనటువంటి ఆ ప్రయోజనాన్ని మనం ఇవ్వగలుగుతున్నామా? ఎంతో కొంత ప్రయోజనం పొందింది, అందులో డౌట్ లేదు. అయితే ఆ ప్రయోజనం అంతా కూడా క్రీస్తు సంఘానికి మేలు కలిగించే ప్రయోజనమేనా? అందుకే గుర్తుపెట్టుకోండి, ఒక్క మాట, ఒక బుద్ధివాక్యం, ఒక జ్ఞానవాక్యం, ఒక విశ్వాసం, ఒక వివేచన. దీనికంటే ముందు 12వ అధ్యాయంలో పౌలు పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా అనుగ్రహించే వరాల గురించి మాట్లాడాడు. అవునా? బాడీ ఆఫ్ క్రైస్ట్ గురించి మాట్లాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్కరికి ఒక వరాన్ని పంచి ఇస్తున్నాడు. వరాలను పంచి ఇస్తున్నప్పుడు ఒకనికి ఆత్మ మూలంగా బుద్ధివాక్యం, ఒకనికి ఆత్మ మూలంగా జ్ఞానవాక్యం, మరొకరికి ఆత్మ మూలంగా వివేచన వరం, మరొకరికి ఆత్మ మూలంగా ప్రవచనం, మరొకరికి ఆత్మ మూలంగా స్వస్థపరచువరం, మరొకరికి ఆత్మ మూలంగా అద్భుతాలు చేసే శక్తి, మరొక ఆత్మ మూలంగా భాషల వరం, మరొకరికి ఆత్మ మూలంగా భాషలు చెప్పు వరాలను అనుగ్రహించినప్పుడు చెప్పండి, మరొకనికి అని చెప్పబడింది. ఇక్కడ కూడా సంఘంగా కూడుకున్నప్పుడు ఒకడు కీర్తన పాడతాడు, మరొకడు ఏం చేస్తాడు? బోధిస్తాడు, మరొకడు ప్రవచిస్తాడు, మరొకడు భాష. అంటే ఇప్పుడు సంఘంగా కూడుకున్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెయ్యాలా? అన్ని ఒకలే చేయాలా? ఒక్కొక్కరు ఒక్కొక్కటి చేయాలి, క్రమముగా చేయాలి. ఇప్పుడు చెప్పండి, ఒకటి చేస్తే ఒకరి తర్వాత ఒకటి చేస్తేనే క్షేమాభివృద్ధి. మరి ఒక్కటి చేయకుండా ఒక్కడే చేస్తే క్షేమాభివృద్ధి కలుగుతుంది అంటారా, కలగదంటారా? చక్రాధిపత్యం ఇదంతా. ఈ శరీరములో 2 అవయవాలు మాత్రమే బాగున్నాయి, మిగతా అవయవాలు బాగలేకపోతే ఏమంటారండి? పక్షవాతం అంటారు, స్వచ్ఛబడింది పక్షవాతం. ఇప్పుడు శరీరం అన్ని బాగుండి ఒక్క అవయం బాగాలేకపోతే అవిటివాడు అంటారు. అవునండి? డిసబుల్డ్ పర్సన్ అంటాం. మరి అలాంటిది ఒక్కటే పని చేసి మిగతా పని చేయకపోతే ఏమంటారు? ఇంకా డేంజర్ కదండి. పక్షవాతం. ఈ రోజు సంఘాలని తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఫ్యాక్ట్, సంఘాలని మేము పరిశీలన చేసి చెప్తున్నటువంటి మాట ఏంటంటే, సంఘములన్నీ కూడా ప్యారలైజ్డ్ స్థితిలో ఉన్నాయి, అంటే పక్షవాతం వచ్చినటువంటి స్థితిలో ఉన్నాయి అనేది ఫ్యాక్ట్. మీరు ఒప్పుకోకపోయినా ఇదే వాస్తవము. సంఘాలు ఆరోగ్యకరమైన స్థితిలో లేవు, పక్షవాతం వచ్చేసింది. కాబట్టి ఇక స్పర్శ కూడా తెలియదు, అక్కడ పోషణ కూడా అర్థం కాని స్థితిలో ఉన్నాయి, పక్షవాత స్థితిలో సంఘాలు ఉన్నాయి. మరి ఈ పక్షవాతంలో ఉన్నటువంటి స్థితిలోకి ఉన్న సంఘాన్ని మళ్ళీ యాక్టివ్ చేయాలంటే ఇలాంటి సత్యమైనటువంటి బోధన అందించి వాక్యానుసారంగా ప్రాక్టీస్ అలవాటు చేయడం ద్వారా అది సాధ్యమవుతుంది. అంతవరదాకా సంఘం పక్షవాత స్థితిలోనే ఉంటుంది. కాబట్టి ఏం చేసినా మీరు చూడండి, ఒకడు మరి ఒకడు మన సంఘం ఎలా అయిపోయిందంటే
వాస్తవానికి సంఘం అనేది క్రికెట్ జట్టు లాంటిది, క్రికెట్ టీం లాంటిది. మాట చెప్పిన ముగిస్తున్నాను. సంఘము క్రికెట్ జట్టు లాంటిదండి. లాంటిది అన్నప్పుడు ఏముండాలా, అందులో ఒకడు బౌలింగ్ వచ్చేటోడు ఉంటాడు, ఒకడు కొంతమంది బ్యాట్స్మెన్స్ ఉంటారు, కొంతమంది ఫీల్డింగ్ బాగా చేస్తాడు, ఒకటి వికెట్ కీపర్ ఉంటాడు. అవునా? అవునండి, అవును. 12 మంది జట్టు. కానీ మా సంఘాలు ఎలా ఉన్నాయంటే, ఫస్ట్ డే బ్యాటింగ్ చేస్తాడు, ఫస్ట్ డే మళ్ళీ అక్కడ వెళ్ళి బౌలింగ్ చేసుకుంటాడు, ఫస్ట్ డే బ్యాటింగ్ చేస్తాడు, బాల్ను కొడతాడు, మళ్ళీ ఫాస్ట్ డే పరిగెడతాడు, ఆ బాల్ పట్టుకొని తొందరగా అలసిపోతాడు ఫాస్ట్. మళ్ళీ ఏమంటారు, అయ్యా నేను అలసిపోయినా అంటారు. ఎప్పుడు అలసిపోమంటున్నారండి మిమ్మల్ని? బైబిల్ ఏమైనా చెప్పిందా మిమ్మల్ని అలసిపోవాలండి, మీరు మాత్రమే పని చేసి అలసిపోండి, ఇంకెవరికి పని అప్పగించొద్దని చెప్పింది ఎక్కడైనా? లేదండి, చెప్పలేదండి. మీరు అలసిపోతే అది మీ ప్రాబ్లం. దేవుని ప్రాబ్లం కాదు, అపోస్తుల ప్రాబ్లం కాదు, బైబిల్ ప్రాబ్లం కాదు. మిమ్మల్ని నిర్విరామంగా ఎవరు పరిగెత్తమంటున్నారు? పొద్దున్న లేచి అటు మీటింగ్ అని ఇటు మీటింగ్ అని ఎవరు తిరగమంటున్నారు? మళ్ళీ పరిగెత్తుకుని వచ్చి మిమ్మల్ని సంఘంలో వాక్యం చెప్పండి. ఇప్పుడు శనివారం నువ్వు ఏదో ఊరికి వెళ్తావు, నన్ను పిలిచిరు అనుకోండి వైజాగ్, నేనే పరిగెత్తుకుని ఎందుకు రావాలా? సంఘంలో ఇతరులు కూడా ఉండాలి కదా వాక్యం చెప్పేటోళ్ళు, యాడ్ చేస్తుంటారు. అవునా? అవునవును. సో ఏదైనా కానీ మిమ్మల్ని ఎవరు అలసిపోమంటున్నారు? అంత నిర్విరామంగా మీరు మాత్రమే భార్య పిల్లలతో సమయం గడపనంతగా, వాళ్ళకు కూడా ప్రేమించలేనంతగా ఎవరు తిరగమంటున్నారండి? రేపు ఇవన్నీ మీ పిల్లల మీద ఎఫెక్ట్ కావా? ఇప్పటికి మీరు ఆల్రెడీ చూడట్లేదు ఈ సమస్యలు. పిల్లలు సేవ అంటే రేపు పెరిగిన తర్వాత విరక్తి చెందరా? ఖచ్చితంగా. సో చాలా విషయాలు ఉన్నాయి. థ్యాంక్ యూ. ఇప్పటికే ఆలస్యమైంది, క్షమించండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఏమైనా ఉంటే ప్రార్థన అయిన తర్వాత ప్రశ్న జవాబులో మాట్లాడుకుందాం.